నమస్కారం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి సరిగ్గా 9 సంవత్సరాలైంది. ఈ 9 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేక ఆకాంక్షల నడుమ ఏర్పాటైంది. ఇప్పుడు 10వ ఏట అడుగుపెడుతున్న ఈ సందర్భంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు దశాబ్ది పేరుతో అవతరణ వేడుకలు జరుపుకుంటున్నారు. విభజన తర్వాత మిగులు బడ్జెట్తో ఏర్పడిన ధనిక రాష్ట్రం తెలంగాణలో ఉద్యమకారుల ఆకాంక్షలు ఫలించాయా? తెలంగాణ లోటు, రెవెన్యూ లోటుతో మిగిలిన అవశేష ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉంది? నిధులు, నీళ్లు, నియామకాలతో బంగారు తెలంగాణ సాధిస్తామన్న పాలకులు దానిని సాకారం చేశారా? నవ్యాంధ్రను తీర్చిదిద్దుతామన్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసిందా? తెలుగు రాష్ట్రాల గతి పురోగతిపై చర్చించాలని TV9 ప్రతిష్టాత్మకంగా మినీ కాంక్లేవ్ను చేపట్టింది. నాటి ఉద్యమకారులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు, పాలకులు తాము సాధించిన ప్రగతిని వివరిస్తారు. అంతిమంగా ప్రజలు దీనిపై ఒక అభిప్రాయానికి వచ్చేలాగా TV9 చేస్తున్న చిరు ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నంలో భాగంగా మొదటగా తెలంగాణలో ఉద్యమకారుడుగా, TRSలో సామాన్య కార్యకర్తగా ప్రారంభించి ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక మంత్రి పదవులు నిర్వర్తిస్తూ ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు మనతో TV9 స్టూడియోలో ఉన్నారు. నమస్కారం హరీష్ రావు. హరీష్ రావు గారితో మాట్లాడే ముందుగా అసలు తెలంగాణ ఏర్పడటానికి ముందు, ఇప్పుడు తెలంగాణ ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తయిన తర్వాత రాష్ట్రాలు, ప్రధానంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్ ఏం సాధించింది, ఆ ప్రగతి ఏంటి అనేది కొంత సమాచారం మీకు ముందుకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకనంటే 2 రాష్ట్రాల ఏర్పాటుకు ముందు, రాష్ట్ర విభజనకు ముందు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఉద్యమంలో అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పడితే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, లేకపోతే తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం అంతా నాశనం అయిపోతుందని ఒక పెద్ద ఎత్తున అపోహలు, అనుమానాలు కూడా ఆ సందర్భాల్లో రేకెత్తించబడినాయి. వాటన్నిటికీ భిన్నంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ సాధించింది ఏంటి, అవశేష ఆంధ్రప్రదేశ్ సాధించింది ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ మీ ముందుకు తీసుకురా. మొదటగా అందరూ ప్రామాణికంగా తీసుకునేది రాష్ట్ర బడ్జెట్. విభజించిన తర్వాత, విభజనకు ముందు 2014-15 మీకు క్లియర్ కట్ కనిపిస్తుంది, 2023-24 ఈ ఆర్థిక సంవత్సరం. దీనిలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గతంలో 1,11,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే ఆ తర్వాత 2.79 లక్షల కోట్లకు ఆ బడ్జెట్ చేరింది. తెలంగాణ బడ్జెట్ ఒకసారి రివర్సల్, తెలంగాణ బడ్జెట్ కనుక చూస్తే మనం ఆల్మోస్ట్ త్రిబుల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ బడ్జెట్ 1,00,000 కోట్ల నుంచి మనకి 2.9 లక్షల కోట్ల వరకు మనకి ఇక్కడ కనిపిస్తుంది. దట్ మీన్స్ ఆల్మోస్ట్ త్రిబుల్ అయిపోయిన బడ్జెట్ కనిపిస్తుంది తెలంగాణలో. ఇక వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే అంశాలు కూడా చూస్తే ప్రగతికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఈ డీటెయిల్స్లో GSDP ప్రామాణికంగా కొలుస్తారు. GSDP తెలంగాణలో గతంలో 5.06 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు 13.27 లక్షల కోట్లు తెలంగాణ కల్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఇంచుమించుగా అదే తరహాలో కనిపిస్తోంది. దీంతో పాటుగా ఇక మిగతా విషయాలు కూడా చూస్తే తలసరి ఆదాయం, ఒక వ్యక్తి తలసరి ఆదాయం గతంలో తెలంగాణ ఏర్పడినప్పుడు 1,24,000 రూపాయల వరకు తెలంగాణలో తలసరి ఆదాయం ఉంటే ప్రస్తుతం 3.17 అంటే దాదాపు 3,17,000 రూపాయల తలసరి ఆదాయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక అప్పులు, నెక్స్ట్ అప్పులు ఎలా ఉన్నాయి? అందరూ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉండదు, అనుమానాలు, ఆరోపణలు కూడా అప్పుల దగ్గర వస్తుంది. తెలంగాణలో అప్పులు ఏర్పడినప్పుడు 67,000 కోట్ల రూపాయల అప్పులు ఉండేవి. అయితే ఇప్పుడు 3.5 అంటే 3,57,000 కోట్ల రూపాయల అప్పులు మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణ పట్ల. తర్వాత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రధానంగా అప్పులు చేసినా లేకపోతే వచ్చిన ఆదాయాన్ని కానీ ప్రాపర్గా ఖర్చు పెట్టాలి. అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గురించి అందరూ ఆలోచిస్తారు, ఎందుకంటే ఆదాయం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ నుంచి వస్తుంది. తెలంగాణ ఏర్పడినప్పుడు 15,000 కోట్లు ఉండే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు 37,000 కోట్లకు పైగా మనకి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ సంక్షేమ పథకాలు. అన్ని ప్రభుత్వాలు, అందరి పాలకులు, అందరి పార్టీలకు సంబంధించిన వాళ్ళ మెయిన్ టార్గెట్ సంక్షేమమే ఉంటుంది. ఆ సంక్షేమ పథకాల్లో 2 రాష్ట్రాలు పోటాపోటీగా ఉన్నాయి. తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే తెలంగాణ ఏర్పడినప్పుడు 15,000 కోట్ల రూపాయల వరకు సంక్షేమ పథకాలు ఉంటే ఇప్పుడు 48,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 48,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరు మనకి కనిపిస్తుంది. ఇక తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్స్ గతంలో ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తే తెలంగాణ ఏర్పడినప్పుడు ఇన్వెస్ట్మెంట్ 23,000 పరిశ్రమలు తెలంగాణ ఏర్పడేటప్పుడు ఉండేవి. ప్రస్తుతం అది 2,05,000
61,000 కోట్లకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లు ఇప్పుడు మనకి జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలంగాణ ఉద్యమంలో అన్నిటికంటే ప్రధానమైన డిమాండ్ ఉద్యోగాలు, నీళ్లు నిధులు నియామకాలు ఎలా ఉన్నాయో చూద్దాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత 1,33,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. వేరాజ్ ఇంకో 91,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక ప్రైవేట్ ఉద్యోగాల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు. ప్రైవేట్ ఉద్యోగాల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ లెక్కల ప్రకారం ఐటీలో 7.7 అంటే 7,78,000 ఉద్యోగాలు క్రియేట్ చేశామని చెప్తూ ఉన్నారు. వేరాజ్ ఓవరాల్గా చూస్తుంటే 23 లక్షల ఉద్యోగాలు తెలంగాణలో ఏర్పాటైనాయి అని చెప్తున్నారు. ఇక సాగునీటి రంగం, నీళ్లు నిధులు నియామకాల్లో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన ఎంత ఖర్చు చేశారంటే తెలంగాణ ఏర్పడినప్పుడు మొత్తం 38,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే ఇప్పుడు 1,55,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణలో ఆయకట్టు ఎంత అయింది అనే అంశం కూడా మనం చూద్దాం. ఆయకట్టు చూస్తే తెలంగాణ ఏర్పడినప్పుడు 1 కోటి ఎకరాలు ఉండేది, ఇప్పుడు 2,20,00,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అంటే ఆల్మోస్ట్ 60% గ్రోత్ మనకి ఇక్కడ క్లియర్ కట్గా మనకి తెలంగాణ ఏర్పడింది. ఇక వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి చూస్తే దానికి సంబంధించిన సమాచారం చూస్తే 1 కోటి మెట్రిక్ టన్నులు ఉండేవి వ్యవసాయ ఉత్పత్తులు తెలంగాణ ఏర్పడినప్పుడు, ఇప్పుడు 3 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఓవరాల్గా ఇవన్నీ చూస్తూ ఉంటే, ఈ లెక్కలన్నీ చూస్తూ ఉంటే తెలంగాణ ఏర్పాటు అనేది 100% తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడింది, తెలంగాణకి బాగా ఉపయోగపడింది. అందుకే తెలంగాణకు సంబంధించిన నాయకులందరూ చెప్తుంటున్నారు బంగారు తెలంగాణ వచ్చేసిందని. నిజంగా బంగారు తెలంగాణ వచ్చిందా? దీంట్లో ఇంకేమైనా మెలకలు ఉన్నాయా? ప్రస్తుతం మనం హరీష్ రావు గారు మనతో ఉన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడు. హరీష్ రావు గారు, మీ దృష్టిలో ఈ లెక్కలన్నీ చూసిన, నాకంటే మీ దగ్గర ఇంకా మేజర్ లెక్కలు ఉండొచ్చు, ఈ లెక్కలన్నీ చూసిన తర్వాత బంగారు తెలంగాణ వచ్చినట్టేనా? 100% కదా బ్రదర్. ఇప్పుడు నాడు కరువు కాటకాల తెలంగాణ, ఆ రోజు తెలంగాణ వచ్చిన రోజు పరిస్థితి ఏంటి? తెలంగాణలో కరువుకు నెలవుగా ఉన్న తెలంగాణ ఇలా కరువుకు సెలవు ప్రకటించింది తెలంగాణ. తెలంగాణలో ఇలా పంట ఉత్పత్తులు మీరే చెప్పారు, 1 కోటి మెట్రిక్ టన్నుల నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండుతుంది తెలంగాణలో. అంటే ఏదో మంత్రం వేస్తానో మ్యాజిక్ చేస్తానో అల్లావుద్దీన్ అద్భుత దీపంతో పండదు కదా. ఇప్పుడు 3 అంతలు అంటే మీరు 60 ఏళ్లలో పంట ఎంత పండింది అంటే 1 కోటి మెట్రిక్ టన్నులకు చేరాం. కానీ 9 సంవత్సరాల్లోనే 1 కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం పంట 3 కోట్ల మెట్రిక్ టన్నులు, అంటే 3 అంతలు 200% ఇంప్రూవ్ అయిందంటే ఇది మామూలుగా జరిగే పని కాదు కదా. దాని వెనక ఎంత కృషి ఉంది? మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగా చేయడం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టును 3.5 సంవత్సరాల్లో పూర్తి చేయడం, దాని వెనుక ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం చేసిన కృషి కనబడుతుంటుంది. ఇప్పుడు వ్యవసాయం అనగానే ఒక నీరే కాదు, ఎన్ని రకాలుగా ఎరువుల కొరత లేకుండా చూడడము, సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందించడము, గోడౌన్లు నిర్మాణం చేయడము, కొత్త మార్కెట్ యార్డులు నిర్మాణం చేయడము, రైతులకు మేము అందించిన ఉచిత విద్యుత్తు 60,000 కోట్ల రూపాయల డబ్బు ఉచిత విద్యుత్తు మీద ఈ తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. రైతాంగానికి ఇచ్చిన ఉచిత విద్యుత్తుకు రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు డిపార్ట్మెంటుకు 60,000 కోట్లు కట్టింది. రైతు బంధు కింద మేము 65,000 కోట్ల రూపాయలు నేరుగా నగదు బదిలీని రైతులకు చేయడం జరిగింది. ఎప్పుడు ఎవరు కల కూడా కనలేదు. ముఖ్యమంత్రి గారు ఒకరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ వచ్చే 6 నెలల్లో రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామంటే ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జానారెడ్డి గారు అది ఎలా సాధ్యమైద్ది, 60 ఏళ్లలో మేము ఇంత చేస్తే 7 గంటల కరెంట్ ఇవ్వలేకపోయినాము, మీరు మాత్రం 24 గంటల కరెంట్ ఇస్తే అది విచిత్రమే అన్నాడు. మరి విచిత్రమైందా చిత్రమైందా? 1 సంవత్సరం కాదు, 8 ఏళ్లుగా రైతాంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చిన ద వన్ అండ్ ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ, దట్ ఈస్ తెలంగాణ స్టేట్. రాష్ట్రం విడిపోయే రోజుల్లో, ఆ రోజుల్లో అప్పటి చివరి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు టీవీ స్క్రీన్ మీద కర్ర పట్టుకొని చూపించాడు, విద్యుత్ ఉత్పత్తి అంతా ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది, మరి విడిపోతే తెలంగాణ చీకటి మయమైపోతుంది, మీకు ఎలా కరెంట్ వస్తుంది అన్నారు. ఒక ఏబుల్ లీడర్ అంటే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు కేసీఆర్ ఉన్నాడు కనుక 1 సంవత్సరం నరలోగానే ఇవాళ పరిస్థితిలో మార్పు తెచ్చినాం. అంటే మీరు ఇవాళ ఆలోచించండి, విద్యుత్తు మేమేదో మ్యాజిక్ చేస్తే రాలే. రాష్ట్రం ఏర్పడ్డ నాడు మా తెలంగాణ రాష్ట్రం యొక్క విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 18,567 మెగావాట్లు, 18,567. ఎక్కడ 7,778,
ఎక్కడ 18,000, ఆల్మోస్ట్ 3 times కదా. ఇంకా మీకు చెప్పాలి, మరో 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 6 నెలల్లో రాబోతా ఉంది. ఎన్టీపీసీ డెడికేటెడ్ 1,600 మెగావాట్లు ఇంకొక నెల లోపలనే 1 monthలో కమిషన్ కాబోతా ఉంది. సింగరేణి కాలరీస్కి చెందిన 800 మెగావాట్లు త్వరలోనే ఈ 6 నెలల్లో రాబోతుంది. అంటే ఈ 4,000 యాదాద్రి, 1,600 ఎన్టీపీసీ, 800 సింగరేణిది వస్తే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 25,000 మెగావాట్లకు చేరుతుంది. పక్క రాష్ట్రాలకు అమ్మొచ్చు అంటారు. అప్పుడు మేము ఒకప్పుడు డెఫిసిట్ స్టేటు విల్ బికమ్ సర్ప్లస్ స్టేట్. అంటే తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలకు విద్యుత్తును అమ్మగలిగే స్థితిలో, విద్యుత్తును ఇవ్వగలిగే స్థితిలో ఉంటుంది. రాష్ట్రం ఏర్పడినాడు మా పరిస్థితి ఏంది? మేము ఛత్తీస్గఢ్కి వెళ్ళి కరెంటు కొన్నాం, ప్రైవేట్ ఎక్స్చేంజ్లో కరెంటు కొన్నాం, బయట నుంచి కరెంటు కొని మా రైతుల్ని ప్రజల్ని కాపాడుకున్నాం. రేపు మేము పక్క రాష్ట్రాలకు కరెంట్ ఇచ్చే స్థితికి తెలంగాణ చేరుతుంది. అదేవిధంగా ఇలా వ్యవసాయ రంగం చూడండి. ఇక్కడ ఒక్క పాయింట్ వస్తుంది. తెలంగాణ ఏర్పడినప్పుడు మీరందరూ అప్పుడు మాట్లాడిందంతా నీళ్లు, నిధులు, మూడు పూర్తయినాయి కదా. ఎట్లా మీరు ఆలోచించండి. వాస్తవానికి ఒక్క పాయింట్ ఇక్కడ గమనించాలి. 9 ఏళ్ళు అయింది, కానీ 9 ఏళ్లలో మొదటి 6 నెలలు ఏమైందంటే రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక ఏరువడ్డ సంసారం లాగా ఏ ఉద్యోగి తెలంగాణలో ఉంటాడు, ఏ ఉద్యోగి ఆంధ్రప్రదేశ్కి పోతాడు, ఏ ఆస్తులు ఎటుపోతాయని ఒక 5-6 నెలలు సర్దుకోవడంలోనే పోయింది. ఒక 2 ఏళ్ళు కరోనా దెబ్బ కొట్టింది. ఒకటి ఆ పెద్ద నోట్ల రద్దు, ఆ బీజేపీ పుణ్యమాని పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక సంక్షోభం తలెత్తి పరిశ్రమలు మూతబడి దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. అది కూడా మనం కూడా దేశంలో భాగం కనుక మనం కూడా ఎదుర్కొన్నాం. అంటే నిజంగా చెప్పాలంటే ఒక 6-6.5 సంవత్సరాలే మేము రియలిస్టిక్గా పనిచేయగలిగాం. కరోనా ఇది ప్రపంచ విపత్తు, సరే పెద్ద నోట్ల రద్దు జాతీయ విపత్తు, రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్ళు ఒక 6 నెలలు పోయింది. అయినా కూడా ఈ 6.5 సంవత్సరాల్లో ఎంత అద్భుతం సాధించాం. మీరు ఇప్పుడు మీ లెక్కలే నేను రాసుకున్నా, మీరు అక్కడ చెప్తా ఉంటే నేను ఇక్కడ పెన్ను పేపర్ పెట్టి నోట్ చేసుకున్నాను. నేను ప్రభుత్వం నుంచి అందించిన లెక్కలే తీసుకున్నాను. కొన్ని ఫిగర్స్ కరెక్ట్ లేవు, బట్ స్టిల్ మీ లెక్కలే తీసుకొని కూడా పోతే ఇలా మేము ఇరిగేషన్, నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్లలో ఈరోజు మిషన్ కాకతీయ అనే కార్యక్రమం చేపట్టి 46,000 చెరువుల పునరుద్ధరణ జరిగిన తర్వాత 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్టెబిలైజ్ అయింది. అదేవిధంగా మహబూబ్ నగర్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాత వలసలు వాపసు వచ్చినాయి. ఒకనాడు వలసలు, దేశంలో అత్యధిక వలసలు పోయే పాలమూరు జిల్లాకు ఇప్పుడు పనుల కోసం పక్క రాష్ట్రాల కూలీలు పాలమూరుకు వస్తున్నారు. పాలమూరు బిడ్డలు బయటకు పోవడం కాదు, కర్నూలు నుంచో ఛత్తీస్గఢ్ నుంచో ఇతర రాష్ట్రాల నుంచి పాలమూరుకు వలస తెచ్చుకునే స్థితికి ఇలా పాలమూరు జిల్లాను మార్చుకోగలిగినాం. ఇవాళ మేము ఇరిగేషన్ రంగంలో మీరే ఇందాక చెప్పారు, మీ లెక్కల ప్రకారమే చూస్తే దాదాపు ఆయకట్టు రెట్టింపైంది. 3 కోట్ల ఆయకట్టు, 3 కోట్లేమో పంట ఉత్పత్తి. ఆయకట్టు విషయానికి వస్తే దాదాపు ఇరిగేషన్ రంగంలో రెట్టింపైంది. సో ఇరిగేషన్లో రెట్టింపు సాధించాం. 119% వృద్ధి రేటు ఇరిగేషన్లో మా ఆయకట్టు, 119% వృద్ధి రేటు. ఒకనాడు తెలంగాణ ప్రాంతంలో తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. ఇవాళ తెలంగాణలో ఎండాకాలంలో మండు టెండల్లో కూడా చెరువులు నిండుగా ఉన్నాయి. యాసంగిలో మొన్న పండిన పంట, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నీళ్లు రాకపోతే, ఇరిగేషన్లో మేము విజయం సాధించకపోతే, యాసంగిలో మొన్న 2వ పంట, ప్రస్తుతం ఇప్పుడు కోతకొచ్చిన పంట, దేశం మొత్తం వరి సాగు 97 లక్షల ఎకరాలు. ఏది యాసంగి పంట. 97 లక్షల్లో 57 లక్షలు తెలంగాణలోనే వరి సాగైంది. దేశం మొత్తం 97 లక్షలు బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎలా సాధ్యము? పని చేస్తే సాధ్యమవుతుంది. ఈ ఎండాకాలంలో ఇవాళ కర్ణాటక మీరు బీజేపీ పాలించిన నిన్నటిదాకా, మహారాష్ట్ర ప్రస్తుతం బీజేపీ ఉంది. బీజేపీ పాలిత మహారాష్ట్ర నిన్నటిదాకా పాలించిన కర్ణాటకలో 7 గంటల కరెంటే ఇస్తుంది. మీరు 7 గంటల కరెంటుతో ఎండాకాలం పంట వంటదా? తెలంగాణలో మేము 24 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చినాం. చెరువులు బాగా చేసినాం కనుక ఇవాళ చెరువుల్లో బ్రహ్మాండంగా నీళ్లుండి భూగర్భ జలాలు సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ చెప్పింది, దేశమంతా భూగర్భ జలాలు పడిపోతే తెలంగాణలో భూగర్భ జలాలు పైకి వస్తుంది అని మేం చెప్పలే, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ చెప్పింది. నెంబర్ 1. నెంబర్ 2, కాళేశ్వరం పూర్తయిన తర్వాత, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అదేదో ఒక జిల్లాకు ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్ట్ కాదు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు 31 నియోజకవర్గాలకు
121 మండలాలకు 1698 గ్రామాలకు సాగునీరు అందించింది. ఇప్పటికే కట్టిన ఎస్ఆర్ఎస్పిని స్టెబిలైజ్ చేసింది. సో అట్లా ఒక అద్భుతాలని మేము మార్చగలిగినాం. కానీ ఇక్కడ నీళ్ల విషయంలో నీళ్లు అనేది మీ నినాదం ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమ నినాదం నీళ్లు అనే దాంట్లో ఒక మేజర్ పాయింట్ వస్తుంది ఏంటంటే మీరు రెండు ప్రాంతాల మధ్య తెలంగాణలో ఉన్న ఉత్తర దక్షిణ తెలంగాణ మధ్య మీరు పార్షియాలిటీ చూపిస్తున్నారు. ఉత్తర తెలంగాణ మీద మీరు ఫోకస్ పెట్టారు, కాళేశ్వరం ద్వారా ఇరిగేషన్ పెరిగింది. దక్షిణ తెలంగాణ మీద టోటలీ రాంగ్. ఎందుకంటే మనకు ఉన్నాయి 2 కృష్ణా గోదావరి నదులు. గోదావరి నదిలోనేమో సర్ప్లస్ వాటర్ ఉంది, సముద్రంలో కలుస్తా ఉంది. అక్కడ మనకి ఇబ్బంది లేదు కనుక పర్మిషన్స్ వచ్చినాయి, ప్రాజెక్ట్ పూర్తి చేసినాం. మీకు పాలమూరు ఎత్తిపోతల పథకం ఎంత పెద్దదో తెలుసా మీకు? ఫినిష్. కాళేశ్వరం కంటే పెద్దది పాలమూరు ఎత్తిపోతల పథకం. కానీ అది కోర్టు కేసుల్లో ఉండిపోయింది. ఎందుకు? కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం యొక్క తత్సార వైఖరి వల్ల, చేతగాంతనం వల్ల, కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల. కృష్ణా జలాల్లో మా వాటా తేల్చండి అంటే 9 ఏళ్ళైనా వాటా తేల్చలేదు. సుప్రీంకోర్టుకు పోతేనేమో కేసు విత్డ్రా చేయండి తేలుస్తామంటారు. కేసు విత్డ్రా చేసి మళ్ళీ ఇప్పుడు ఏడాది అర్థమై ఇప్పటిదాకా తేల్చరు. చట్టం ఏం చెప్తుంది? 1 సంవత్సరంలోగా తేల్చాలి, లేదంటే ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయాలి. 9 ఏళ్ళైనా ఈ కేంద్ర ప్రభుత్వం తేల్చదండి. ఇంతకంటే చెత్త గవర్నమెంట్ ఇంకోటి ఉంటుందా? ఇంకొక మాట, ఒకవేళ కృష్ణా ట్రిబ్యునల్లో మా నీటి వాటా తేల్చి ఉంటే కోర్టు కేసులు ఉండయి. నీటి కేటాయింపులు బాజాప్తా ఇగో పాలమూరు ఎత్తిపోతలకు 200 టీఎంసీలు 150 టీఎంసీలు అని మేము కేటాయించుకుంటాం, పర్మిషన్లు తెచ్చుకుంటాం. ఇలా కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, నీటి వాటా తేల్చకపోవడం వల్ల, ప్రాజెక్టుకు మేము నికర జలాలు కేటాయించకపోవడం వల్ల అనుమతుల్లో జాప్యం జరుగుతూ ఉంది. బట్ అయినా ఇలా పాలమూరు 90% పూర్తి చేసినాం. వచ్చే 2-3 నెలల్లో పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు తీసుకొస్తాం. ఇలా ఇంకొక విషయం, ఇలా కల్వకుర్తి కానీ, నెట్టంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ, నల్లగొండ ఎస్ఎల్బీసీ కానీ ఇవన్నీ కూడా ఇలా పూర్తయినాయి కనుకనే ఇంత మంచి పంట పండుతుంది. ఇప్పుడు అప్పర్ భద్రా కడుతున్నారు కర్ణాటకలో, దాన్ని మీరు సీరియస్గా అడ్డగించట్లేదు. కృష్ణా జలాల వాటా సరే ఇప్పుడు మీరు చెప్పారు. దీంతో పోతే రాయలసీమ ఎత్తిపోతల పథకం అటు ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, సో మొత్తంగా చూస్తుంటే దక్షిణ తెలంగాణలో మీద మేము సుప్రీంకోర్టులో కేసు వేసినాం, దాని మీద స్టే తెచ్చినాం, దాన్ని ఆపమని చెప్పి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చినాం, గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఆర్డర్ తెచ్చినాం. అప్పర్ భద్రాలో వాళ్ళకి నీటి కేటాయింపు ఉన్నది, దాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. బట్ వాళ్ళు నికర జలాల్లోనే వాళ్ళకు రైట్ రాయల్గా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి కడతా ఉన్నారు వాళ్ళు. ఇలా కేంద్రం కూడా ఏంటంటే మీరు మంచిగా చెప్పారు, అప్పర్ భద్రాకేమో జాతీయ హోదా ఇచ్చిండ్రు, కెన్ బెత్వాకేమో ఉత్తరప్రదేశ్లో జాతీయ హోదా ఇచ్చిండ్రు, ఆంధ్రప్రదేశ్లో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిండ్రు. తెలంగాణకు మా పాలమూరుకో కాళేశ్వరంకో జాతీయ హోదా ఇవ్వమంటే ఈ కేంద్ర ప్రభుత్వం అడ్డం పడుతుంది, జాతీయ హోదా ఇయ్యదు. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క తీవ్రమైన నిర్లక్ష్యం ఉంది. బట్ అయినా ఇవాళ తెలంగాణ ఇన్ని అద్భుతాలు చేసిందంటే మా సొంత రాబడి మీద. ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఆయన పాలసీస్ ఇవాళ దేశం మొత్తం కూడా మెచ్చుకుంటున్నారు. సంపద పెంచిండు, పేదలకు పంచిండు, సంపద పెంచిండు, అభివృద్ధిని వేగవంతంగా ముందుకు తీసుకుపోయింది ఇలా కేసీఆర్ గారు. ఇలా అందువల్లనే తెలంగాణ మీరు ఇంకో పాయింట్ ఇక్కడ మిమ్మల్ని విమర్శించే వాళ్ళ గురించి చెప్తాను. మేము విమర్శించే వాళ్ళు చెప్తున్నారు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అన్యాయానికి గురైంది, మీ ఆర్గ్యుమెంటు తెలంగాణ సాధించుకున్నారు. తెలంగాణలో కొన్ని ఏరియాలు కొన్ని వివక్షకు గురవుతున్నాయి. మీన్స్ దట్ ఇప్పుడు రకరకాల కోర్టు కేసులు కావచ్చు, వేరే రీజన్స్ కావచ్చు, దక్షిణ తెలంగాణ అనుకోవచ్చు, లేదు అనుకుంటే కొన్ని జిల్లాలు. మరి వీటిని బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత మీరు బంగారు తెలంగాణ సాధించే స్థితిలో మీరు అది చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఐ టోటలీ డిసగ్రీ విత్ యువర్ స్టేట్మెంట్. మా పాలసీ ఎంత గొప్పది తెలుసా కేసీఆర్ గారిది? ప్రాంతాలే కాదు, ప్రతిపక్ష శాసనసభ్యులు ఉన్న చోట కూడా సమానమైనటువంటి అభివృద్ధిని చేసిన ఘనత కేసీఆర్. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే మీరు బాగా వినాల్సిన అవసరం ఉంది. ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ కెన్ కరెక్ట్ మీ. ఎందుకంటే మా ప్రోగ్రామ్స్, మా స్కీమ్స్ ఎట్లా ఉన్నాయంటే మిషన్ కాకతీయ అని చెరువుల ప్రోగ్రామ్ చేసినాం. మేము ఏదన్నా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణను రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఉంటే అన్ని చెరువులు తీసుకోవాలి, అపోజిషన్ ఎమ్మెల్యే ఉంటే తీసుకోవద్దని కాదు, రాష్ట్రంలో ఉండే మొత్తం 46,000 చెరువులను చేసినాం. మిషన్ భగీరథ అని మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేసినాం. మంచినీళ్ళు ఇస్తే రూలింగ్ పార్టీ ఉంటేనే ఇవ్వాలి, అపోజిషన్ ఎమ్మెల్యే ఉంటే ఆడ స్కీమ్ చేయొద్దు. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి ఉండగా ఓన్లీ చిత్తూరు జిల్లాకే చేసిండు. అప్పుడు చాలా గొడవ చేసినాం అసెంబ్లీలో, తెలంగాణకి ఎందుకు ఇవ్వమని. కానీ సీఎం గారు అపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నా ఏ ఎమ్మెల్యే ఉన్నా 33 జిల్లా తెలంగాణలో 100కు 100% ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి తెలంగాణలోని ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చినాం. మేము మెడికల్ కాలేజీలు పెట్టాలనుకున్నాం. 33 జిల్లాలకు 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి అన్ని జిల్లాలను సమదృష్టితో చూసినాం. ఉచిత విద్యుత్ ఇచ్చాం. ఈ రాష్ట్రంలో 27 లక్షల విద్యుత్ కనెక్షన్లకు ఈ జిల్లా ఆ జిల్లా తేడా లేకుండా అందరికీ ఉచిత విద్యుత్ ఇచ్చాం. రైతు బంధు ఇచ్చాం. రాష్ట్రంలో ఈ జిల్లా ఆ జిల్లా తేడా లేకుండా
ప్రతిపక్షం స్వపక్షం అనే తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రతి రైతుకు రైతు బంధు రైతు బీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్. ఇవాళ ఏది తీసుకోండి మీరు, అది రెసిడెన్షియల్స్, మేము చాలా ప్రోగ్రామ్స్ 119 బీసీ గురుకులాలు ఇచ్చిండు. ఏం కాన్సెప్ట్ అది? ప్రతి కాన్స్టెన్సీకి ఒక బీసీ గురుకులం అని. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలుంటే ఒకేసారి 119 బీసీ గురుకులాలు ముఖ్యమంత్రి ప్రారంభించారు. అంటే దట్ మీన్స్, దట్ ఇండికేట్స్ ఏ కాన్స్టెన్సీ బేస్గా తీసుకొని ఏ స్కీమ్ తీసుకున్నా అందరికీ వెళ్ళాలనేటువంటి ఒక దృక్పథంతో కేసీఆర్ గారు పనిచేసిండ్రు. గత ప్రభుత్వాలు చాలా సంకుచితంగా, రూలింగ్ పార్టీ ఉంటే ఒక తీరు, అపోజిషన్ ఉంటే ఒక తీరు ఉండే, కానీ కేసీఆర్ గారు అందరినీ సమానంగా అన్ని జిల్లాలను సమానంగా చూశారు. అంటే పోయిన టర్మ్ ఎక్కువ ఉండే కదా, పోయిన టర్మ్ లో కాంగ్రెస్ ఎక్కువ ఉండే, ఇతర పార్టీలు ఉండే. బట్ ఏ టర్మ్ అయినా పోయిన టర్మ్ అయినా మాకేందంటే సీఎం గారు ఒక గొప్ప మాట అన్నారు. నేనే అప్పుడు చెరువుల మంత్రి ఉంటే, సరే మన ఎమ్మెల్యేలు ఎక్కువ అడుగుతుండ్రు అంటే, అప్పుడు మా జిల్లాలోనే ఒక ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ ఉండే, అక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఏమో కానీ ప్రజలు తెలంగాణ వాళ్ళే, ఆ పాయింట్ మీరు మర్చిపోవద్దు అన్నాడు సీఎం మమ్మల్ని. క్యాబినెట్ మీటింగ్లో మాకు సీఎం గారు చెప్పిన మాట, ఎమ్మెల్యే కాంగ్రెస్ ఏమో కానీ ప్రజలు తెలంగాణ వాళ్ళు, ఆ బేసిక్ పాయింట్ మర్చిపోవద్దు. ఉద్యమాల నుంచి తెలంగాణ వచ్చింది, ఆస్పిరేషన్స్ను నిలపాలి, వ్యక్తులుగా చూడొద్దు, రాష్ట్రంగా పనిచేయండి అని చెప్పిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన రెండో అతిపెద్ద నినాదం నిధులు. నిధుల్లో మీరు తెలంగాణ రాష్ట్ర విభజన జరిగినప్పుడు రిచ్ స్టేట్, కానీ ఇప్పుడు అప్పుల తెలంగాణగా మార్చారు అనేది 4 లక్షల కోట్ల అప్పు ఉంది అనేది మీరే ఇప్పుడు చూపించారు. ఆంధ్రప్రదేశ్ అప్పులు చెప్పిండ్రు, తెలంగాణ అప్పులు చెప్పిండ్రు. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ అని కూడా మీరు చూపించారు. కానీ ఇక్కడ ఇంకొక మాట, తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. పర్ఫెక్ట్. దేశంలో ఒక పాయింట్ చెప్పాలి మీకు, డెట్ టు జీడిపి రేషియోలో చూస్తారు అప్పులు. నేను గతంలో అసెంబ్లీలో కూడా చెప్పాను, ఇక్కడే కాదు, ఇది ఫైనాన్స్ మంత్రి కాబట్టి శాసనసభలో చెప్పిన మాట కూడా చెప్తా ఉన్నా. అంటే నీ ఆర్థిక వృద్ధి రేటు, నీ ఆర్థిక సామర్థ్యము వర్సెస్ అప్పులు ఎటువంటి అటు తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉండదు. ఇది మొత్తంగా కేంద్ర ప్రభుత్వ పరిమితులకు లోబడి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోనే రాష్ట్రాలకు అప్పులు చేసే అధికారం ఉంటుంది. సో ఆ అప్పులు కూడా దాన్ని ఎలా కొలుస్తారు? డెట్ టు జీడిపి, అంటే నీ రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి వర్సెస్ నీ యొక్క అప్పులు. ఆ రకంగా చూసినప్పుడు ఇది నా మాట కాదు, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రిలీజ్. ఎవ్రీ ఇయర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. దీంట్లో 28 రాష్ట్రాల్లో డెట్ టు జీడిపిలో తక్కువ అప్పులు తీసుకున్న దాంట్లో కింది నుంచి 6వ స్థానంలో ఉన్నాం. అంటే మనకంటే 22 రాష్ట్రాలు ఈ దేశంలో అప్పులు ఎక్కువగా చేసినాయి డెట్ టు జీడిపి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే మన హిమాచల్ ప్రదేశ్ డెట్ టు జీడిపిలో 44% అప్పులు, మరి రాజస్థాన్ 40%, కేరళ 38%, బీహార్ 38%, బెంగాల్ 38%, ఉత్తరప్రదేశ్ 36%, తెలంగాణకు వస్తే 28%. అంటే ఈరోజు తక్కువ అప్పులు తీసుకునే రాష్ట్రాల్లో కింది నుంచి 6వ స్థానంలో తెలంగాణ ఉంది. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మిగులు బడ్జెట్ ధనిక రాష్ట్రం అని అన్నారు, ఇప్పుడు ధనిక రాష్ట్రం అనేది చెప్తారా? అయినా డెఫినెట్ గా కదా, తక్కువ అప్పులు ఎందుకు తీసుకున్నాం? మరి కింది నుంచి 6వ స్థానం, 28 దాంట్లో మనం 23వ స్థానంలో ఉన్నాం. మనకంటే 22 రాష్ట్రాలు అప్పులు ఎక్కువ తీసుకున్న రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయంటే ఆర్థిక పరిపుష్టిని ఈ రాష్ట్రం కలిగి ఉన్నదనడానికి ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్మెంట్ నెంబర్ 1. నెంబర్ 2, అప్పు చేసి మేము ₹1 కూడా వృధా చేయలే. మేము చేసిన ఖర్చు దేని మీద పెట్టినాం? మిషన్ భగీరథ, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు, కాళేశ్వరం, మిషన్ కాకతీయ, ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద పెట్టినాం. నిజంగా అలా మేము చేసి ఉండకపోతే 3 లక్ష్యాలు దెబ్బతింటాయి. 1, త్వరితగతిన ప్రజలకు ఫలితాలు అందించడం. 2, ఆలస్యమైనప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్కలేట్ అయిపోయి 3 అంతలు 4 అంతలు. మన దేశంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీరు చూస్తే 10 times 20 times అయినాయి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. నెంబర్ 2. నెంబర్ 3, సత్వర అభివృద్ధి. ఈ 3 లక్ష్యాలు మేము సాధించాం. నిజంగా కాళేశ్వరం ఆ రోజు మేము 1,00,000 కోట్లతో కట్టాం, 3.5 ఏళ్లలో కట్టాం. ఒకవేళ ఈ రోజు మేము కట్టుండకపోతే, ఆలస్యమై ఉంటే దాని కాస్ట్ 2 లక్షల కోట్లు అయ్యేది. ఎందుకు? ఆ రోజు సిమెంట్ బస్తా 200, ఈరోజు 400 అయింది. ఆ రోజు స్టీలు 16 నుంచి 20,000, ఈరోజు 50 నుంచి 60,000 స్టీల్ కాస్ట్ అయింది. ఆ రోజు లేబర్ 500, 600, ఈరోజు ₹1,000 పెట్టినా లేబర్ దొరకరు. అదే రకంగా భూములు, ఆ రోజు మేము భూసేకరణ 6 నుంచి 9 లక్షలకు చేసినాం. తెలంగాణలో ఈరోజు 25-30 లక్షలకు ఎక్కడ ఎకరం భూమి దొరకని పరిస్థితి ఉంది. అంటే మేము నిజంగా వేగంగా కట్టడం ద్వారా డబ్బు ఆదా చేసినాం, సత్వరంగా ప్రజలకు సాగునీరు త్రాగునీరు అందించాం, మేము వేగవంతమైన అభివృద్ధిని సాధించాం. ఇది మేము సాధించిన విజయం. నెంబర్ 1. ఇవాళ నీళ్లు, నిధులు, నియామకాల్లో నీళ్ళు వచ్చినాయి కనుకనే
1 కోటి మెట్రిక్ టన్నుల నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండింది. నీళ్ళు వచ్చినాయి కనుకనే త్రాగడానికి ఇబ్బంది లేదు, పరిశ్రమలకు ఇబ్బంది లేదు, సాగునీటికి ఇబ్బంది లేని పరిస్థితి వచ్చింది. దిస్ ఈజ్ 1. నంబర్ 2, నిధుల్లో ఆ నిధులు మేము మా తెలంగాణ నిధులు మనకు దక్కినాయి కనుక ఇలా రైతు బంధు లాంటి పథకం ఎకరానికి 10,000 ప్రతి ఎకరానికి ఇచ్చినాం. ఇవాళ దేశంలో ఏ ప్రభుత్వం అని ఇచ్చిందా? ఇక్కడ మేము రైతు బంధు కింద నేరుగా రైతుల అకౌంట్లో ఈ రోజు వరకు ఇచ్చిన డబ్బు 65,000 కోట్లు. రైతు బీమా కింద ఈ రోజు వరకు మేము ఇచ్చిన డబ్బు 5,300 కోట్లు. రైతులకు ఉచిత కరెంటు మీద మేము పెట్టిన ఖర్చు 60,000 కోట్లు. ఇంత డబ్బు మేము ఎక్కడి నుంచి పెట్టినాం? మా నిధులు మాకు దక్కినాయి కనుకనే రైతులకు ఇంత బాగా చేసినాం. ఆనాడు దేశంలో అతి ఎక్కువ రైతు ఆత్మహత్యలు విదర్భ తెలంగాణ ఉంటే అతి తక్కువ రైతు ఆత్మహత్యలు తెలంగాణలో ఉన్నాయని నేను చెప్పలే, పార్లమెంట్ లో కేంద్ర మంత్రి చెప్పిండు. ఈ మార్పు ఎట్లొచ్చింది? ఇక్కడ ఒక పాయింట్ కావాలి. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, రైతులకు ఇంత సాయం చేస్తున్నారు. తెలంగాణ ఆదాయం పెరిగింది, మీరు చెప్తున్న దాని ప్రకారం ఆదాయం పెరిగింది, కానీ ప్రజలు ధనవంతులు కాలేదు. కాబట్టి మీరు ఇంకా సంక్షేమ పథకాలు ఇన్ని అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది సక్సెస్ ఆ ఫెయిలా? ఇప్పుడు మీరే చెప్పిండ్రు ప్రజలు ధనవంతులైనరా కాలేదా, నేను చెప్పలే. జస్ట్ నౌ యూ హ్యావ్ షోన్ ఇట్ ఆన్ యువర్ స్క్రీన్. పర్ క్యాపిటా ఇన్కమ్ లో తెలంగాణ ఎక్కడ ఉంది, పర్ క్యాపిటా ఇన్కమ్ ఎలా పెరిగింది మీరే చెప్పిండ్రు. రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన పర్ క్యాపిటా ఇన్కమ్ 1,24,104 రూపాయలు. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పర్ క్యాపిటా ఇన్కమ్ మనది ఎంత డిక్లేర్ చేసింది? 3,17,000 డిక్లేర్ చేసింది. ఎంత వృద్ధి రేటు? 156% పెరిగింది. అదే దేశంది చూడండి, భారతదేశం తెలంగాణ ఏర్పడ్డ నాడు భారతదేశం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ 86,647. ఈ సంవత్సరం మొన్న వాళ్ళు డిక్లేర్ చేసింది 1,72,000. దేశం యొక్క తలసరి ఆదాయం పెరుగుదల 98% అయితే తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం పెరుగుదల 156%. నంబర్ 1. గుజరాత్ మోడల్, దేశం గుజరాత్ అంతా పొడి చేసినాం, ఇంత అద్భుతం అని అన్నారు. ఇవాళ తలసరి ఆదాయ వృద్ధి రేట్లో గుజరాత్ యొక్క స్థానం 11వ స్థానం. ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేటు చిట్ట చివరి 28వ స్థానం. తెలంగాణ గోవా లాంటి, హిమాచల్ లాంటి చిన్న రాష్ట్రాలు పక్కకు పెడితే వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. తలసరి ఆదాయ పెరుగుదలలో దక్షిణ భారతదేశంలో నంబర్ 1. మొత్తం దేశంలో గోవా లాంటి చిన్న రాష్ట్రం విడిచిపెడితే వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఎందుకు పెరిగింది అంటే సక్రమమైనటువంటి చక్కనైనటువంటి దూరదృష్టితోని ఆర్థిక విధానాలు పాటించడం వల్ల తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ 1. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం 11, ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహించే ఉత్తరప్రదేశ్ చిట్ట చివరి స్థానంలో ఉంది. ఇది కాదు ఇప్పుడు ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయా పెరగలేదని ఎట్లా తెలుస్తుంది? తలసరి ఆదాయంలోనే కదా. ఈ దేశంలో చూసేది ఇదే పద్ధతి కదా. 3,17,000 వచ్చిందంటే మీరు ఇది కానీ యూనివర్సల్ గా ఉండాలి కదా. తెలంగాణ మొత్తంలో సేమ్ 100%. హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్ లో తలసరి ఆదాయం ఎక్కువ. గుజరాత్ లో అహ్మదాబాద్ లేదా, ఢిల్లీలో ఢిల్లీ లేదా, మహారాష్ట్రలో ముంబై లేదా? మహారాష్ట్రలో ముంబై లేదండి. మరి ఉత్తరప్రదేశ్ లో లక్నో లేదా? ఎన్ని నగరాలు ఉన్నాయి? దేశమంతా అదే పద్ధతి. అయినా ఇవాళ తెలంగాణ వచ్చింది. ఇంకో పాయింట్ తెలుసుకోవాలి, ఒక్క నిమిషం. వ్యవసాయ వృద్ధి రేటు మీకు తెలుసా అండి? 24% హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. ఇంత ఫాస్టెస్ట్ గ్రోత్ వ్యవసాయ రంగంలో, జీడిపిలో మాకు 24% అగ్రికల్చర్ నుంచి వస్తుంది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జీడిపికి ఇంత కాంట్రిబ్యూట్ చేస్తున్న రాష్ట్రం లేదు. వ్యవసాయ రంగం అంత స్ట్రాంగ్ అయింది. అంటే గ్రామీణ ప్రాంతాలు కూడా ఆర్థికంగా బలోపేతమైనవి. ఇలా కొత్త జిల్లాలు చేసిన 33 జిల్లాలు చేసిన తర్వాత న్యూ గ్రోత్ కారిడార్స్ వచ్చినాయి. నిధులు దక్కినాయి కనుకనే, నిధులు పెరిగింది కనుకనే ఇవాళ ఉచిత కరెంట్ అయినా, రైతు బంధు అయినా, రైతు బీమా లాంటి వ్యవసాయ పథకాలు, వ్యవసాయ రంగంలోనే కాదు మీరు మిగతా రంగాలు, ఎడ్యుకేషన్లో చూడండి ఎంత ఖర్చు పెడుతున్నాం. ఆనాడు 298 గురుకులాలుంటే ఈరోజు 1,002 గురుకుల పాఠశాలలు పెట్టాం. అంటే ఆనాడు పిల్లలు 1,25,000 మంది గురుకుల పాఠశాలలో చదివితే ఈరోజు 6 లక్షల మంది పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో ఒక్కొక్క విద్యార్థి మీద ₹1,00,000 ఖర్చు పెట్టి 6 లక్షల మంది పిల్లలను గురుకుల పాఠశాలల్లో నాణ్యమైనటువంటి విద్యను అందించే కార్యక్రమం తెచ్చినాం. హెల్త్ సెక్టార్, కరోనా కాదు, కరోనా తాత వచ్చినా తట్టుకునేంత స్ట్రాంగ్గా ఇవాళ తెలంగాణను కేసీఆర్ తయారు చేసిండ్రు. జిల్లాకు వైద్య కళాశాల అంటే కేసీఆర్ గారు ఉట్టగా పెట్టలే. రేపు ఎలాంటి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినా 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే అది చిన్న మాటనా? ఒక్కొక్క మెడికల్ కాలేజ్ మీద 500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మెడికల్ కాలేజ్ అంటే ఇది విద్య కాదు. 1 విద్య, 2 వైద్యం, 3 ఉద్యోగాలు.
ఒక మెడికల్ కాలేజ్ వస్తే 500 పడకల ఆసుపత్రి వస్తుంది, 150 మంది విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం వస్తుంది, 2000 మందికి ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగం దొరుకుతుంది, అక్కడ అభివృద్ధి కూడా వస్తుంది. ఆనాడు తెలంగాణ రాకముందు మొత్తం తెలంగాణలో 60 ఏళ్లలో 3 మెడికల్ కాలేజీలు వచ్చినాయండి. 60 ఏళ్లలో 3 మెడికల్ కాలేజీలు, 9 ఏళ్లలో 21 మెడికల్ కాలేజీలు తెచ్చినాం. మీరు చెప్తున్నారు నెగిటివ్ గా థింక్ చేసేవాళ్ళు, మిమ్మల్ని విమర్శించేవాళ్ళు చెప్పేది కాదు. కేజీ టు పీజీ ఏమైందని అడుగుతున్నారు, నిరుద్యోగ భృతి ఏమైందని అంటున్నారు, ఉద్యోగస్తులకు ఫస్ట్ తారీఖు జీతాలు ఇచ్చి ఎన్ని రోజులైంది, ఎన్ని సంవత్సరాలు అయిందని అడుగుతున్నారు. నేను చెప్తా, మంచిగా అడిగినారు. ఇప్పుడు కేజీ టు పీజీ ఎప్పుడో స్టార్ట్ అయింది. 1002 గురుకులాలు ఉన్నాయి. తెలంగాణ వచ్చినాడు గురుకుల పాఠశాల 10వ తరగతి వరకే ఉంటుండే. కానీ తెలంగాణ వచ్చినాక మొత్తం గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసినాం. దాదాపు తెలంగాణ వచ్చినాక 68 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు తెచ్చినాం. తెలంగాణ వచ్చిన తర్వాత రెసిడెన్షియల్ పీజీ కాలేజీలు, లా కాలేజీలు కూడా తీసుకొచ్చాం. ఇవాళ మేము అప్గ్రేడ్ చేసుకుంటూ పోతున్నాం. గతంలో అసలు ఇంటర్మీడియట్ ఉండేది కాదు. ఇవాళ ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్లోకి తెచ్చినాం, డిగ్రీ కాలేజీలు రెసిడెన్షియల్లోకి తెచ్చి ఇవాళ పిల్లలకు నాణ్యమైన విద్య ఇస్తున్నాం. నంబర్ 1. నంబర్ 2, హెల్త్ సెక్టర్. నేను చెప్తున్నా, తెలంగాణ వచ్చినాడు 17,000 పడకలే ఉండేది మన రాష్ట్రంలో. ఈరోజు యాజ్ అండ్ టుడే 34,000 బెడ్స్ ఉన్నాయి. 10,000 సూపర్ స్పెషాలిటీ బెడ్స్ కొత్తగా కడుతున్నాం, వరంగల్ అండ్ హైదరాబాద్ నిమ్స్. ఇవి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాం. ఇవి అయిపోతే 44,000. ఇప్పుడు మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం కొత్తగా. అవి అయిపోతే ఇంకో 6,000 ఆడితే 50,000 పడకల సామర్థ్యంతో తెలంగాణ ఉంటుంది ప్రభుత్వ రంగంలో. 17,000 పడకలు ఎక్కడ, 50,000 బెడ్స్ ఒక గవర్నమెంట్ సెక్టార్లో రావడం అనేది ఇండియాలో ఏ స్టేట్లో లేదు. ఇండియాలో ఏ స్టేట్లో కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు పెట్టిన స్టేట్ ఎక్కడ కూడా లేదు. మీకు ఇంకో పాయింట్ చెప్పాలంటే, ఇది నా లెక్క కాదు, ప్రతి 1,00,000 జనాభాకు 22 MBBS సీట్లతో తెలంగాణ ఈజ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ప్రతి 1,00,000 జనాభాకు 7.5 మెడికల్ పీజీ సీట్లతో తెలంగాణ ఈ దేశంలో నంబర్ 2 స్థానంలో ఉన్నది. వీఆర్ నంబర్ 1 అండ్ నంబర్ 2. ఎక్కడైనా ఉందా ఈ దేశంలో? ఎవరైనా చేసింది? దీనికి ₹1 ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం? 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి ఇయ్యలే. ఇవ్వకపోయినా రాష్ట్రం ఆర్థికంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బలంగా ఉంది కనుక 33 మెడికల్ కాలేజీలు పెట్టినాం. ఇది మేము సాధించినటువంటి హెల్త్ సెక్టార్లో. మరి అదేవిధంగా రోడ్స్, R&B రోడ్స్ కూడా ఎంత ఉండే? రాష్ట్రం ఏర్పడ్డ నాడు 60 ఏళ్లలో డబుల్ రోడ్ లెంత్ మొత్తం తెలంగాణలో 6,000 కిలోమీటర్లు. 6,000 డబుల్ మొత్తం రాష్ట్రం చెప్తున్నాను, నేషనల్ హైవేస్ చెప్తున్నాను నేను, రాష్ట్ర ప్రభుత్వమే 6,000 కిలోమీటర్లు రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఉంటే మేము ఈ 9 ఏళ్లలో అదనంగా 17,000 కోట్లు ఖర్చు పెట్టి 8,600 కిలోమీటర్లు యాడ్ చేసినాం 9 ఏళ్లలో. మీరు 60 ఏళ్లలో 6,000 కిలోమీటర్లు, 9 ఏళ్లలో 8,600 కిలోమీటర్ల డబుల్ లేన్ రోడ్డును తెలంగాణలో తెచ్చినాం. మీరు ఎక్కడన్నా ఎవరినైనా అడగండి, ఏదో నేను డబ్బా కొట్టుకుంటున్నాను కాదు, తెలంగాణ రోడ్లు అద్దంలాగా ఉంటాయి. ఎక్కడన్నా గతుకుల రోడ్లు ఉన్నాయా? ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని గతుకుల రోడ్లే. ఇలా బతుకుల తెలంగాణ అయింది. గతుకుల కాదు, బతుకుల తెలంగాణ అయింది. ఎంత అద్భుతంగా ఉంటాయి తెలంగాణ రోడ్లు అంటే లారీ డ్రైవర్లు చెప్పుకుంటారు, జహాన్సే ఎక్కడి నుంచి అయితే నీకు ఆకుపచ్చడి చెట్లు కనబడతాయో, ఎక్కడైతే నున్నటి రోడ్డు కనబడుతుందో అక్కడ తెలంగాణ ప్రారంభమైంది అని చెప్పుకుంటారు. అంత గొప్పగా ఇవాళ తెలంగాణను మనం తీర్చిదిద్దుకున్నాం. ఇంకోటండి, చాలా సామాజిక మార్పు వచ్చింది. మా పథకాలు గొప్ప సామాజిక మార్పును తెచ్చినాయి తెలంగాణలో. ఎగ్జాంపుల్ చెప్తా, కళ్యాణ లక్ష్మి అనే ఒక పథకం మేము తీసుకొచ్చామండి. అది ఎలాంటి మార్పు తెచ్చింది తెలుసా మీకు? మీరు అనుకోవచ్చు ఏదో పెళ్లికి ₹1,00,000 ఇచ్చిందని మీరు అనుకుంటారు. బాల్య వివాహాలు 100% ఇవాళ తెలంగాణలో ఆగిపోయినాయి. 18 ఏళ్ళు నిండితేనే ఇస్తాం కళ్యాణ లక్ష్మి అన్న తర్వాత ఒకటి ఆర్థిక ప్రేరణ, పేదవారిని ఆడపిల్లల్ని చిన్న వయసులో అమ్ముకోవడమో లేకపోతే ఆడపిల్లల్ని కడుపులో ఉండగానే అబార్షన్ చేయకుండా ఒకటి ప్రోత్సాహము, ఆ సెక్స్ రేషియో మెయింటైన్ కావాలి. కానీ ఇలా తెలంగాణలో బాల్య వివాహాల్ని పూర్తిగా ఆపింది ఒక కళ్యాణ లక్ష్మి పథకం. మేము కేసీఆర్ కిట్ అనే పథకం తెచ్చినాం. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ 30 నుంచి 69% పెరిగినాయి. తెలంగాణ వచ్చినాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు 30% అయితే ఇవాళ 69% అవుతా ఉన్నాయి. అండ్ 100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ జరుగుతున్న ద ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ ఈస్ తెలంగాణ. అది కేసీఆర్ కిట్ పథకం సాధించిన విజయం. మిషన్ భగీరథ, మీరే TV9లో ఎన్ని వార్తలు నడిపినరు? వర్షాకాలం వచ్చిందంటే మంచం ఎక్కిన మాన్యం, వణికిపోతున్న గిరిజన తండాలు, మొత్తం హైదరాబాద్ నుంచి హుటాహుటిన బయలుదేరిన డాక్టర్ల బృందాలు, హెలికాప్టర్లో డైరెక్టర్ హెల్త్ పోయిండు. ఇప్పుడు ఉన్నాయి ఆ సినిమా. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత అసలు సీజనల్ డిసీజెస్, డయేరియా, మలేరియా, ఈ బైళ్ళు, వాంతులు అన్నీ బంద్ అయిపోయినాయి కదా. ఇది ఒక గొప్ప మార్పును తెలంగాణ తీసుకొచ్చింది.
రైతు బంధు లాంటి పథకం, ఉచిత విద్యుత్ తెచ్చిన తర్వాత రైతు ఆత్మహత్యల్ని ఆపే పథకం రైతు బంధు, ఉచిత విద్యుత్. ఇది ఒక గొప్ప గుణాత్మక మార్పు తెచ్చింది. ఇట్లా మీరు చూస్తే లాట్ ఆఫ్ చేంజెస్. నేను మొన్న ఒకసారి మునుగోడులో ఎలక్షన్లో పనిచేయడానికి పోయినప్పుడు మర్రిగూడ అనే గ్రామాన్ని నాకు ఇన్ఛార్జ్ చేసిండ్రు. అక్కడ మా సర్పంచ్ గారు గౌడ్ గారు ఉండే. ఏదో మాట్లాడుకుంటూ, సార్ కేసీఆర్ సార్ పుణ్యమాని మా ఊళ్ళో పంచాయతీలు బంద్ అయినాయి సార్ అన్నాడు. ఏం పంచాయతీలు తమ్మి అన్న. అరే సారు, అత్తగోడల పంచాయతీలు నెలకు నా 3-4 ఉంటుండే, మేము అవి దెంపలేక సత్తుము, కోడలు అన్నం పెట్టలేదని, బట్టలు బయట ఇస్త్రేసిందని ఈ అత్తగోడలను కూర్చుండబెట్టలేక సచ్చినాం. ఈ 2000 పెన్షన్ వచ్చిన తర్వాత ఈ 6 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినాక అత్తగోడల పంచాయతీలు మొత్తం బంద్ అయినాయి సార్. ఈ తెలంగాణ కేసీఆర్ సార్ వల్ల చాలా మార్పు వచ్చింది. ఈరోజు మంచిగా కుటుంబాలు కలిసి ఉంటున్నాయి అనేటువంటిది ఒక గొప్ప మార్పు. నిజంగా ఆ సర్పంచ్ గారి నోట వింటే నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఇట్లా మీరు చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఆకాంక్షలో 3వ పాయింట్ నియామకాలు. నియామకాల్లో ఇప్పటి వరకు చేసిన నియామకాలు చాలా పరిమితమే, 130,000 మాత్రమే. ఇంకా 90,000 లూప్లో ఉన్నాయి. సో ఇంతేనా, దీనికోసమేనా పోరాడికి తెలంగాణ సాధించుకున్నది? దేశంలో ఎక్కడన్నా తెలంగాణ కంటే పాపులేషన్లో ప్రభుత్వ ఉద్యోగాల పర్సెంట్ తెలంగాణ కంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా? ఇలా మీరే ఒక గొప్ప పాయింట్ చెప్పినారు. 23 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కల్పించిన స్టేట్ ఎలా? ఒక నిమిషం, తెలంగాణ ప్రైవేట్ అంటే ఓపెన్ అందరికి. ఆ ఓపెన్ ఉత్తగా రాదు కదా. ఓపెన్ వాటికనే ప్రైవేట్ ఇండస్ట్రీ పెట్టడానికి వస్తాడా? నీ ప్రభుత్వ విధానం బాగుండాలి, నీ కరెంట్ ఉండాలి, నీ నీళ్లు ఉండాలి, నీ ఇండస్ట్రియల్ పాలసీ ఉండాలి, త్వరితగతిన అనుమతులు ఇవ్వాలి. మా కేటీఆర్ గారు పోయి ప్రపంచ దేశాల్లో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ను అట్రాక్ట్ చేయాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, గుడ్ లా అండ్ ఆర్డర్ ఉండాలి, నువ్వు భూమి కేటాయింపులు చేయాలి, అనుమతులు ఇవ్వాలి, నీ ఇండస్ట్రియల్ పాలసీ బాగుండాలి, ఇన్సెంటివ్స్ ఉండాలి. వాటికనే వస్తాయా? గతంలో ఎందుకో రాకపోయి. మరి ఇప్పుడే మీరు చూపించారు, ఆంధ్రప్రదేశ్ చూపించారు, తెలంగాణ చూపించారు. అసలు కంపారిజన్ ఉందా తెలంగాణ పెట్టుబడులకు, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు, ఇతర పెట్టుబడులకు? హైదరాబాద్లో వచ్చినాయి ఇండస్ట్రీలన్నీ. మహబూబ్ నగర్లు వస్తున్నాయి, నల్గొండలు వస్తున్నాయి, మెదక్ జిల్లాలు వస్తున్నాయి, వరంగల్ జిల్లాలు వస్తున్నాయి. ఇవాళ మేము హ్యాండ్లూమ్స్ తీసుకుపోయి క్లస్టర్ వరంగల్లో పెట్టినాం. వట్టిగా రావు. అంటే ప్రభుత్వ విధానాల వల్ల, ప్రభుత్వం యొక్క విజన్ వల్ల, ప్రభుత్వ పనితీరు వల్ల వస్తాయి. 23 లక్షల ఉద్యోగాలు ఇవాళ ప్రైవేట్ రంగంలో తెచ్చిన రాష్ట్రం తెలంగాణ. ప్రభుత్వ రంగంలో ఒక్క ఖాళీ లేకుండా నింపే కార్యక్రమం మేము చేపట్టినాం. పోయిన టర్ములో 132,000, ఈ టర్ములో 90,000లో ఆల్రెడీ స్టార్ట్ అయింది రిక్రూట్మెంట్. మా హెల్త్ డిపార్ట్మెంట్లో నేనే 2,000 మందికి పైగా డాక్టర్లకు ఆల్రెడీ పోస్టింగ్స్ కూడా ఇచ్చేసినాం. ఈ కానిస్టేబుల్స్ రేపో మాపో ఒక 20-25,000 ఉద్యోగాలు. ఈ ఫైనల్ టెస్ట్ కూడా అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఐ థింక్ ఒక 1 మంత్లో వాళ్ళకు కూడా నియామకాలు ఇవ్వబోతా ఉన్నాం. సో ఇట్లా మా అన్ని చోట్ల కూడా యువత అడుగుతున్నారు నిరుద్యోగ భృతి, ఉద్యోగం కోసం వెయిట్ చేసేవాళ్ళు. చెప్తా దానికి ఉద్యోగం అంటే నేను అనేది ఏంటంటే అన్ని చోట్లకు కూడా ఈరోజు ప్రభుత్వం ఉద్యోగ నియామకాల విషయంలో, కేంద్ర ప్రభుత్వం ఏమో ఒకవైపు ఉద్యోగాలు ఊడగొడుతుంది. రైళ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే రూట్లను ప్రైవేట్ పరం చేసి ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతుంది. బిఎస్ఎన్ఎల్ని ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టింది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే పనేమో కేంద్రంలో ఉండే బీజేపీ చేస్తుంది. మేమేమో ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు నింపుతూ ఎల్ఐసి, బిహెచ్ఎల్ లాంటి దాన్ని బలోపేతం చేసే ప్రక్రియ ఆన్ ద కౌంటర్ పార్ట్ తెలంగాణ రాష్ట్రం చేస్తుంది. ఇకపోతే కార్యక్రమాలు ఇవాళ మేము ఎన్నికల్లో చెప్పినవే కావు, చెప్పనివి కూడా చాలా చేశాం. ఇవాళ మీరు ఆలోచిస్తే కొంతమంది మా ముందు 1-2 ఆలస్యం జరిగితేనో చేయలేకపోతే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ప్రజల కోణంలో, ప్రజల కోసం, ప్రజలకు ఏం కావాలనో ఆలోచించి కేసీఆర్ గారు చేశారు. అదేదో చిన్న పథకం కాదు, రైతు బంధు పథకం. మేమైనా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినామా? 65,000 కోట్ల రూపాయలు ఇచ్చిన రైతు బంధు పథకాన్ని ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా చేసినాం. రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, అమ్మఒడి వాహనాలు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోధకాలు, ఎయిడ్స్ పేషెంట్లకు ఆసరా పెన్షన్లు, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, గౌడన్నలకు చెట్టు పన్ను రద్దు, సొసైటీల పునరుద్ధరణ, ఆత్మగౌరవ భవనాలు, గ్రామాల్లో శ్మశాన వాటికలు, ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, వైకుంఠధామాల నిర్మాణము, విదేశాల్లో చదివే పిల్లలకు 20 లక్షల రూపాయల ఓవర్సీస్ స్కాలర్షిప్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మేము ఎన్నికల్లో చెప్పకపోయినా, ఎన్నికల్లో మాట ఇవ్వకపోయినా ప్రజలకు ఏం అవసరము, ప్రజల అవసరాలు ఏందనేటువంటి దాన్ని చూస్తూ ఎప్పటికప్పుడు మేము మంజూరు చేసుకుంటూ ప్రజలకు గుర్తిస్తూ వాటిని తీరుస్తూ పోయినటువంటి నాయకుడు మా నాయకుడు కేసీఆర్. రైట్. ఈ సందర్భంగా ప్రధానంగా మీరు ప్రధానంగా 3 ఆకాంక్షల గురించి క్లారిటీ చెప్పారు. భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మేము లేకపోతే తెలంగాణ ఇలా ఎలా సాధ్యమవుతుందని. దాని గురించి ప్రధానంగా తెలంగాణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక కొట్లాట నడుస్తుంది. నిధులకు సంబంధించి లేదు అనుకుంటే మేమింత ఇచ్చామంటే మీరేమి ఇవ్వలేదు అని. ఇది ప్రధానంగా గత 3-4 సంవత్సరాల నుంచి
తీవ్రమైన విభేదాలు కొట్లాట ఈ అంశం మీద నడుస్తుంది. ప్రధానంగా బీజేపీ చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఒకసారి చూద్దాం. బీజేపీ తెలంగాణ కోసం చాలా చేశాం, రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని విమర్శిస్తుంది అంటున్నారు. ఒకసారి మనం కనుక బీజేపీ చేస్తున్న క్యాంపెయిన్ మనం ఒకసారి చూస్తే ప్రధానంగా తెలంగాణకు రైల్వే ప్రాజెక్టుల కోసం ఒక ప్రత్యేక కేటాయింపులు చేసామని వాళ్ళు మొత్తం ఒక పెద్ద లిస్ట్ డిస్ప్లే చేస్తారు. 20 కోట్లు 200 కోట్లు 300 కోట్లు అవి కేటాయింపులే, మళ్ళీ ఖర్చుకు వచ్చే వరకు సగం కూడా ఖర్చు పెట్టారు. ఆ పెట్టింది చూడు 20, 200, 300, 400, 110. మీరేమీ లేదంటున్నారు కదా వాళ్ళు, అందుకే ఏమిచ్చిందో కూడా నేను చెప్తాలేండి. ఓకే, నెక్స్ట్ ఇంకా కేటాయింపుల్లో ఇంకా చాలా చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ గ్రాఫిక్ ఒకసారి చూపించండి. దీంట్లో మనం చూస్తే మొత్తం 79,000 కోట్ల రూపాయల కేటాయింపులు సపరేట్ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, గ్రాంట్లు, కేటాయింపులు. కేంద్ర పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద అందే మొత్తం 12,180 అన్నారు కదా. యాక్చువల్ గా పోయిన సంవత్సరం ఎంత వచ్చింది చెప్పాలి దాని కింద చెప్పండి మీరు. ఎగ్జాక్ట్ గా వచ్చిన ఫిగరు 5,000 కోట్లకు మించి మాకు రాలేదు. 5,200 కోట్లు వచ్చింది అంతే. అంటే వాళ్ళు చెప్పిందేమో బడ్జెట్లో 12,180, నెట్ గా రాష్ట్రానికి వచ్చింది నాట్ మోర్ దెన్ 5,500 crores. మీరు నాకు రోడ్ల గురించి అన్నారు, వాళ్ళు 20,000 కోట్లు ఇచ్చామంటున్నారు రోడ్లకి. ఆ రోడ్లు జాతీయ ప్రాజెక్టులు. ఆ రోడ్లు ఏంది, టోల్ వసూలు చేస్తారు, దాని మీద ఫ్రీగా వాళ్ళు వేస్తలేరు. బ్యాంకులు అప్పు తెస్తారు, నేషనల్ హైవే కడతారు, టోల్ గేట్ పెట్టి ప్రజల దగ్గర వసూలు చేస్తారు. అది వాళ్ళు ఇచ్చింది ఎట్లయితుంది? మేము రాష్ట్ర ప్రభుత్వం, నేను ఇందాక చెప్పిన మేము 8,000 కిలోమీటర్ల రోడ్ వేసినాం, మేము ఎక్కడ టోల్ గేట్ పెట్టాము, ప్రజల దగ్గర రూపాయి వసూలు చేయము. వీళ్ళు వేసే నేషనల్ హైవేస్ లో బ్యాంకులో అప్పు తేవాలి, రోడ్ వేయాలి, గేట్ పెట్టి ప్రజల దగ్గర వసూలు చేసి బ్యాంకుకు అప్పు కట్టాలి. అది వాళ్ళు మేము ఇచ్చినామని చెప్తే ఎట్లయితుంది? నెక్స్ట్ గ్రాఫిక్ చూద్దాం. మూడోది ఇది మొత్తం 36,000 కోట్ల రూపాయలు బడ్జెట్. కాదండి, జిఎస్టీ పరిహారం వాళ్ళు ఇచ్చేది, మనం కట్టిన పన్నులు మనకు చూడది. అందులో వాళ్ళు ఇచ్చేది ఏమిటో ట్రైబల్ యూనివర్సిటీ అదో పెద్ద జోకు. 5 ఏళ్ళకెళ్ళి పెడుతున్నారు 40 కోట్లు 40 కోట్లు. 4 రూపాయలు ఖర్చు పెట్టలే ఇప్పటిదాకా. 4 రూపాయలు 4 ఏళ్ళకెళ్ళి అట్లే పెడుతున్నారు. ట్రైబల్ యూనివర్సిటీకి ఇంత ఇస్తున్నాం అంత ఇస్తాం. ఒక్క 4 రూపాయలు ఈ రోజు వరకు ట్రైబల్ యూనివర్సిటీ మీద ఖర్చు పెడితే ఒట్టు. అంత ఉత్తమించండి, ఎంత ఫార్సు. అది మరి కేంద్రం డబ్బులు ఇవ్వట్లేదు, మీరు రాష్ట్రమే మొత్తం అన్ని చేసుకుంటుంది. ఐ విల్ గివ్ యూ గుడ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు పోయిన సంవత్సరం యాజ్ అ ఫైనాన్స్ మినిస్టర్ ఐఎమ్ టెలింగ్, పోయిన సంవత్సరం మేము పెట్టిన ఖర్చు 2 లక్షల కోట్లు, ఎగ్జాక్ట్లీ 2 లక్షల కోట్ల కొద్దిగా some 100 crores. 2 లక్షల కోట్లలో మా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఎంత తెలుసా మీకు? ఇందాక నేను చెప్పినట్టు సిఎస్ఎస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద 5,500 కోట్లు వచ్చింది 2 లక్షల కోట్లలో. ఇంకా కొన్ని వస్తాయి మాకు. ఇది చట్టపరంగా ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ గా రాష్ట్రాలకు పన్నులలో వాటా, మేము కట్టిన పన్నుల్లో మాకు ఇచ్చే పైసలు, రాష్ట్రాలకు పన్నుల్లో వాటా కింద ఓ 18,000 కోట్లు ట్యాక్స్ డెవల్యూషన్ వచ్చింది. ఫైనాన్స్ కమిషన్ అది కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ, హక్కుగా రాష్ట్రాలకు రావాల్సింది అదొక 8,500 కోట్లు. మొత్తం కలిపి పోయినసారి మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఎంత అంటే 27,000 కోట్లు. అంటే రాష్ట్రం మేము పోయిన ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టింది 2 లక్షల కోట్లు. అందులో కేంద్రం నుంచి హక్కుగా వచ్చిన డబ్బులు కానీ, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద వచ్చిన 5,500 కోట్లు అన్ని కలిపి 27,000 కోట్లు. అంటే 2 లక్షల కోట్లలో 27,000 కోట్లు అంటే ఎంత బ్రదర్? ఇట్స్ ఈస్ లెస్ దాన్ 15%, 13-14%. అంటే 15% కంటే తక్కువ కేంద్రం, 85% మనం ఖర్చు పెట్టినాం. రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో వెళ్ళే ప్రతి రూపాయిలో మనకు తిరిగి వచ్చేది 46 పైసలు మాత్రమే. ఈ రాష్ట్ర ప్రజలు దేశాన్ని సాత్తున్నారు, దేశానికి మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం తప్ప కేంద్రం ఏదో ఈ రాష్ట్రానికి ఇచ్చింది లేదు. ఈ రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్ళేది రూపాయి, కేంద్రం నుంచి తిరిగి వచ్చేది 46 పైసలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ద అదర్ సైడ్ చెప్తా మీకు నేను. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి కేంద్రానికి పోయేది రూపాయి, కేంద్రం ఉత్తరప్రదేశ్కి ఇచ్చేది రూపాయి 79 పైసలు. అంటే ఇంకా 79 పైసలు కలిసి రూపాయి 79 పైసలేమో యూపీకి ఇస్తుంది. మనం రూపాయి ఇస్తే మన దాంట్లో 54 పైసలు కోతబెట్టి 46 పైసలు ఇస్తారు. ఇగో ఇది కేంద్రం నుంచి మనకు వచ్చేది. ఇంకొక విషయం కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే, మనము పెట్టే ఖర్చులో ఇందాక నేను చెప్పిన 15% లోపే స్వంత ఆదాయ వనరులు రాష్ట్రం యొక్క బడ్జెట్ రేట్తోని మనం 85% ఖర్చు పెడతాం. కానీ కొన్ని స్టేట్స్ ఉంటాయి ఇండియాలో, యూపీ, బీహార్, వాళ్ళకి ఎంత పోతాయి తెలుసా? కేంద్రం నుంచి 60-65% కేంద్ర ప్రభుత్వ డబ్బులతో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తాయి. కానీ మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు 15% లోపు మాత్రమే. బీహార్, యూపీలకేమో 60-65% కేంద్రం ఇస్తే మనకిచ్చేది 10-15% లోపలనే ఉంటుంది. ఇది కేంద్రం మనకు చేసిన తీరు. నిజంగా నేను ఇంకోటి మాట అడగదలుచుకున్నా,
ఇవాళ అదర్వైజ్ కూడా మీరు ఇందాక జీడిపి జిఎస్డిపి చెప్పిండ్రు. దేశ జనాభాలో మన జనాభా 2.96%, కానీ దేశ జీడిపికి మన కాంట్రిబ్యూషన్ 4.9%. అంటే మనం డబుల్ ఇస్తున్నాం కదా. ఒకటి. రెండో విషయం, ఇదే కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఇలా చర్చ మీరు రాష్ట్ర విభజన జరిగి 9 ఏళ్ళు అయిందన్నారు. ఆ విభజన చట్టములోనే పార్లమెంట్లోనే కొన్ని విషయాలు చెప్పినారు. ఆంధ్రప్రదేశ్కు కొన్ని చెప్పినారు, తెలంగాణకు కొన్ని చెప్పినారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతాం, ఇప్పటిదాకా అతిగతి లేదు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతాం, ఇప్పటిదాకా దిక్కు లేదు. గిరిజన యూనివర్సిటీ పెడతాం, ఇప్పటిదాకా పత్తా లేదు. వెనుకబడ్డ జిల్లాలకు సంవత్సరానికి 450 కోట్లు ఇస్తామన్నారు, ఆ 1350 కోట్లు ఇప్పటిదాకా దిక్కు లేదు. ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవాళ తెలంగాణకు రాలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు రావాల్సిన విద్యుత్ బకాయిలు 17,828 కోట్లు ఇప్పించామంటే ఈ రోజు వరకు అవి ఇప్పియరు. ఇదేమో మాకు హక్కుగా రావాల్సినవి, ఇవేవి రాలే. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాలే, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రాలే, గిరిజన యూనివర్సిటీ రాలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే 17,000 కోట్లు కరెంటు బకాయిలు ఇప్పియలేదు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన 1350 కోట్లు ఇవ్వలేదు. ఇక్కడంతా కేంద్రం యొక్క తత్సారం. కేంద్రం తెలంగాణ పట్ల ఒక కక్షతో రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేక ఏమవుతుంది మా ప్రాబ్లం ఏమవుతుందంటే అన్నిట్లలో టాప్ అయిపోయినాం. ఇవాళ మహారాష్ట్రలో రైతులు తెలంగాణ లాంటి వ్యవసాయ విధానాలు కావాలంటుండ్రు. ఇవాళ ఏ రంగంలో చూసినా తలసరి ఆదాయంలో టాప్, ఓడిఎఫ్ ప్లస్ విలేజెస్లో టాప్, ధాన్యం ఉత్పత్తిలో టాప్, గ్రీన్ కవర్ పెంచడంలో టాప్, స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులో టాప్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో టాప్, ఐటీ ఉద్యోగాల వృద్ధి రేటులో టాప్, వ్యాక్సిన్ల ఉత్పత్తిలో టాప్, వ్యాక్సిన్లు వేయడంలో టాప్, తలసరి విద్యుత్ వినియోగంలో టాప్, రెన్యూవబుల్ ఎనర్జీలో టాప్, మెడికల్ కాలేజీ ఏర్పాట్లలో టాప్, శాంతి భద్రతల నిర్వహణలో టాప్, నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో టాప్. లాస్ట్కు నిన్న కూడా ఒక ప్రైజ్ ఇచ్చిండ్రు, వీధి వ్యాపారులకు రుణాలు ఇప్పించడంలో కూడా తెలంగాణనే నెంబర్ 1 అని చెప్పారు. ఇది ఏమవుతుంది? దీన్ని చూసి మా గుజరాత్ మోడల్ ఫెయిల్ అయిపోయింది, దేశం మొత్తం అగో తెలంగాణలో అవుతుంది ఎందుకైతే లేదని వాళ్ళ ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారని ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ మాకు నిజంగా చెప్పాలంటే కేంద్రం అదనంగా ఇచ్చుడు కాదు, మాకు హక్కుగా ఇచ్చేయాల్సిన డబ్బులు ఇస్తే ఇంకా 1,31,000 కోట్లు ఇవాళ మాకు రాకుండా ఎలా చెప్తాను. ఇవాళ విద్యుత్ సంస్కరణలు, బోరుబాయి కాడ మీటర్ పెడితే మీకు మేము 0.5% FRBM ఇస్తామన్నారు. ఇవాళ పక్క రాష్ట్రాలు ఒప్పుకున్నాయి, మీటర్ పెట్టిరు, తెచ్చుకున్నారు. మేమేమన్నాం, అరే మీటర్తో నీకేం పని పోయి, మా రాష్ట్రము మేము కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం, మా రైతులకు మేము ఫ్రీగా ఇచ్చుకుంటున్నాం, ఆ డబ్బు మేము కట్టుకుంటాం, నీకు మీటర్తో ఏం పని అంటే లేలే మీటర్ పెట్టాల్సిందే, బిల్లు పంపాల్సిందే అన్నారు. అది మేము పెట్టకపోతే ఇలా 0.5% FRBM 5 ఏళ్ళు ఇవ్వమన్నారు. ఇది 3rd ఇయర్. ఇప్పుడు ఈ 3 ఏళ్ళకు కలిపి మాకు 17,000 కోట్ల రూపాయలు మేము నష్టపోయినాం. ఏది బోరుబాయి కాడ మీటర్ పెట్టలేదనే పేరు మీద తెలంగాణకు 17,000 కోట్లు ఆపినరు. ఒకటి. 15th ఫైనాన్స్ కమిషన్ ఏమన్నది, స్టేట్ స్పెసిఫిక్ సెక్టర్ స్పెసిఫిక్ కింద తెలంగాణకు 5,374 కోట్లు ఇవ్వమన్నారు. అది ఇయ్యలే. ఈ దేశ చరిత్రలో ఇందిరాగాంధీ, నెహ్రూ గారు, వాజ్పేయి గారు ఎవరు ప్రధానమంత్రి ఉన్నా ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ తూచా తప్పకుండా ఆ రికమెండేషన్ అమలు చేసినారు. ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ, ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ కంట్రీ, ఫైనాన్స్ కమిషన్ తెలంగాణకు 5,300 కోట్లు ఇవ్వమని చెప్తే కూడా దాన్ని ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసింది ఇప్పుడు ఈ దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. నీతి ఆయోగ్ మొన్న ఎప్పుడో నీతి ఆయోగ్ సీఎం గారు పోతే విమర్శించారు. అది చాలా గొప్పది, నీతి ఆయోగ్ అంత గొప్ప మీటింగ్కు మీరు రారా అన్నారు. ఏం గొప్ప, దాన్ని ఖతం చేశారు మీరు. అదే గొప్ప అని మీరు చెప్పే నీతి ఆయోగ్ తెలంగాణ చాలా బాగా పనిచేసింది. మిషన్ కాకతీయ ఈజ్ ఎ మోడల్, మిషన్ భగీరథ ఈజ్ ఎ గుడ్ టాప్ ప్రోగ్రామ్ అని చెప్పి 24,000 కోట్లు మిషన్ భగీరథకు కాకతీయకి ఇవ్వమని అదే నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి రికమెండేషన్ ఇచ్చింది. 24 రూపాయలు ఇవ్వపోతుంది. ఇక మరి ఆ మీటింగ్ పోయి ఏం ఫైదా? నీతి ఆయోగ్ ఇజ్జతే లేకపోయా, నీతి ఆయోగ్ కదరే తీసి పారెత్తిరి. నీతి ఆయోగ్ మాటను మీరు బేఖతారు చేసి 24,000 కోట్లు ఇవ్వంటే 24 పైసలు కూడా ఇవ్వపోతుంది. ఇంకా నీతి ఆయోగ్ పోయి చేసేది ఏముంది? ఇవి 24,000 కోట్లు. 17,000 కోట్లు విద్యుత్ సంస్కరణలు. ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సినటువంటి 17,828 కోట్ల విద్యుత్ బకాయిలు మాకు ఇప్పించడంలో కేంద్రం తత్సారం చేసింది. లేకపోతే ఆ 17,800 మాకు వచ్చేటి. సిఎస్ఎస్లో ఓ 450 కోట్లు తెలంగాణకి ఇచ్చేది కొత్తలో ఆంధ్రప్రదేశ్ ఖాతాలు జమ చేసిండ్రు. 9 ఏళ్ళే అది తప్పు జమ చేసినామని ఒప్పుకున్నారు. మాకు అడ్జస్ట్ చేయమంటే ఆ 450 కోట్లు అవి అడ్జస్ట్ చేయట్లేదు. ఫైనాన్స్ కమిషన్ చెప్పిన 5,300 కోట్లు ఇవ్వరు. FRBMలో కోతలు పెట్టింది ఏకపక్షంగా. ఇవాళ కేంద్రమేమో ఇష్టం ఉన్నట్టు చేయొచ్చట. రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తో మీరు గతంలో మీరు కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకున్నారు, అది మేము కోత పెట్టి నువ్వు కడుతున్నావు ఏమన్నా? ఏనాడు కూడా 1 రూపాయి కూడా బకాయి పడకుండా
సకాలములో అప్పులు చెల్లిస్తున్న ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ తెలంగాణ. ఆ ఎఫ్ఆర్బిఎంలో ఏకపక్షంగా కోతలు పెట్టి 15,000 కోట్లు, విద్యుత్ సంస్కరణలో 17,000 కోట్లు, ఫైనాన్స్ కమిషన్ 5,374 కోట్లు, నీతి ఆయోగ్ చెప్పిన 24,000 కోట్లు, వెనుకబడిన జిల్లాల 1,350 కోట్లు, సిఎస్ఎస్ కింద ఏపీకి తప్పుగా ఇచ్చిన 495 కోట్లు, 14th ఫైనాన్స్ కమిషన్ 817 కోట్లు, ఇట్లా మొత్తం 1,31,000 కోట్లు ఇలా తెలంగాణకు రాకుండా కేంద్రం అన్యాయం చేసింది. ఇక్కడ నేను ఏమంటున్నా రజనీకాంత్ గారు, నిజంగా ఈ 1,31,000 కోట్లు తెలంగాణకు వచ్చి ఉంటే ఎక్కడ పోతుంది తెలంగాణ? ఎంత డెవలప్మెంట్ అయ్యేది? ఎంత పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగేది? వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక ఏదో ఒక రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం. ఓకే, సరే, ఇప్పటి వరకు అన్నీ చెప్పారు. తెలంగాణ ఎంత సాధించింది, ఎంత కేంద్ర ప్రభుత్వం వల్ల కోల్పోయింది అనేది చెప్పారు. కానీ ఇక్కడ సీరియస్గా పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది 9 సంవత్సరాల పూర్తయిన తర్వాత కేవలం ఈ ఏర్పడిన తెలంగాణ కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఉపయోగపడింది, బంగారు తెలంగాణ కాదు, బంగారు కుటుంబం కోసం ఏర్పడింది అని మీ ప్రత్యర్థులు చేస్తున్నారు. వాళ్ళ ఆరోపణకి ఏం సమాధానం? ఇప్పుడు ఏమైందంటే ఇక తప్ప వాళ్ళకి మాట్లాడడానికి ఏం లేదు. రైతుల దగ్గర పోయి ఏమైనా మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే, కాంగ్రెస్ పార్టీ ఉండగా దొంగరాత్రి కరెంటు, ఎరువు బస్తాల కోసం లాఠీ చార్జీలు, ఎరువు బస్తాల కోసం చెప్పుల లైన్లో పెట్టుకునే పరిస్థితి, వాళ్ళు పంట పండే పరిస్థితి లేదు, ప్రాజెక్టు కట్టలేదు, పంట పండితే కొనలేదు, రైతు బంధు లేదు, రైతు బీమా రాదు. ఇవన్నీ కూడా ఇవాళ దాని మీద మనం కౌంటర్ చేద్దాం, రైతుల దగ్గరకు పోయి మేము ఇట్లా చేస్తామని అందామంటే దెర్ ఇస్ నో పాయింట్ ఫర్ దెమ్. ఇప్పుడు 1 కోటి మెట్రిక్ టన్నుల నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నులకు పంట దిగుబడి పెరిగాయి, రైతు బంధు వచ్చే, రైతు బీమా వచ్చే, కరెంట్ వచ్చే, నీళ్ళు వచ్చే, పక్క రాష్ట్రాలలో రాకపోయాయి. ఆడ విమర్శిద్దామంటే పాయింట్ ఉందా? దెర్ ఇస్ నో పాయింట్. మంచినీళ్ళ గురించి మాట్లాడదామంటే మీరే అసెంబ్లీ కవర్ చేసినట్టు యు ఆర్ ఎ సీనియర్ జర్నలిస్ట్ ఇన్ ద స్టేట్. నేను కూడా 2004 నుంచి అసెంబ్లీలో ఉన్నా. మేము ఎప్పుడన్నా ఎండాకాలంలో బడ్జెట్ సమావేశాలు అవుతాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజు మేము ఏం చేద్దాం? 2 పనులు, నీళ్ళు ఖాళీ కుండలు, కందిళ్ళు పట్టుకొని పోదాం. కరెంట్ వస్తలేదు, మంచి నీళ్ళు వస్తలేవు. ఇవాళ మంచినీళ్ళ గురించి ఈ రాష్ట్రంలో ఏ ప్రతిపక్షం అన్న మమ్మల్ని విమర్శిస్తుందా? కరెంట్ వస్తలేదని ఏ ప్రతిపక్షం అన్న మమ్మల్ని విమర్శిస్తుందా? కరెంటు గురించి పాయింట్ లేదా? మంచినీళ్ళ గురించి మాట్లాడరాదా? వ్యవసాయం గురించి మాట్లాడదామంటే ఉల్టా చెంప వలుగుతుంది. ఎందుకంటే నువ్వు ఉండగా ఏం చేసినవరా నాయన ఉల్టా క్వశ్చన్ వస్తుంది కదా, దాని గురించి మాట్లాడలేరా? సంక్షేమంలో వద్దామంటే నువ్వు 200 పెన్షన్ ఇస్తే మేము 2,000 ఇస్తామి, నువ్వు నీ అప్పుడు కళ్యాణ లక్ష్మి లేకుండా మేము కళ్యాణ లక్ష్మి ఇస్తామి, కేసీఆర్ కిట్ ఇస్తామి, నువ్వు 20 ఏళ్ళకి ఒక్క మెడికల్ కాలేజీ పెడితే మేము ఒక్కొక్క ఏడాది 8 మెడికల్ కాలేజీలు పెడితే, నీ దవాఖానలలో నేను రాను బిడ్డో సర్కార్ దవాఖాన కంటే నేను బోత బిడ్డ సర్కార్ దవాఖాన దవాఖానలు మంచిగా చేస్తే, నీదంతా గతుకుల రోడ్లుంటే ఇవాళ అద్దాల లాంటి రోడ్లు తయారు చేస్తే, వేర్ ఇస్ ద పాయింట్? మీరు ఇంత మంచిగా చేస్తే ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే పాయింట్ లేక వ్యక్తిగత విమర్శలు, నిందారోపణలు చేసి, బురద జల్లి, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి ఏమన్నా లబ్ధి పొందుదాం, ప్రజల్లో ఏదైనా అనుమానాలు క్రియేట్ చేద్దాం. ఇప్పుడు అంబేద్కర్ ఒక గొప్ప మాట చెప్పిండండి, నిజాన్ని కూడా మీరు చెప్పకపోతే అబద్ధం రాజ్యం ఏలుతుంది, అబద్ధం రాజ్యం ఏలితే ఈ దేశం ప్రపంచం వినాశనానికి గురవుతుంది అన్నాడు. ఇలా మేము అదే మా కేడర్కి చెప్తున్నాం, చేసిన అభివృద్ధిని, జరుగుతున్న నిజాలను ప్రజలకు వివరించండి. ఈ ప్రతిపక్షాలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు, ఆ అబద్ధాలను మీరు ఒక అభివృద్ధి అనే ఆయుధంతో తిప్పికొట్టండి, విషం జిమ్మే వాళ్ళ మీద విషయంతో తిప్పికొట్టండి అని చెప్పి మా సమావేశాల్లో, ఆత్మీయ సమావేశాల్లో మా కార్యకర్తలకు ఈ వివరాలు ఇచ్చి వాస్తవాలు ప్రజల ముందు పెట్టమంటున్నాం. కానీ మీ ప్రత్యర్థులు 9 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 10వ సంవత్సరం అడుగు పెడుతున్న టైంలో ఎప్పుడూ లేనంతగా ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన దాడి 6 నెలల ఎలక్షన్ ఉన్నాయి కనుక దాడి పెట్టారు. ఇది కొత్తగానా? మొన్న పెట్టలేదా? మాకు 2018లో చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అందరూ ఒకటై దాడి చేశారు. ఏమైంది? ఎల్లెలకల పడ్డారు, మాకు 88 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా గంతే పరిస్థితి. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు బీజేపీ బలంగా ముందుకు వస్తున్నామని చెప్తుంది. సింగిల్ డిజిట్, వాళ్ళకు అసలు 2 డిజిట్ రానే రాదు. నువ్వు రాసి పెట్టుకొని మీరు TV9లో మళ్ళీ రిజల్ట్ వచ్చినాక నా వర్డ్స్ ప్లే చేయండి మీరు. దే ఆర్ ఓన్లీ సింగిల్ డిజిట్. అయ్యో నేను చెప్పుడు ఎందుకండి? వాళ్ళ చేరికల కమిటీ అధ్యక్షుడే చేతులు ఎత్తిండు కదా మొన్న. ఏమన్నాడు? నేను పోయి జాయిన్ కమ్మని వాళ్ళ దగ్గర కన్నా పోతే నాకే ఉల్టా కౌన్సిలింగ్ ఇస్తుండ్రు, నన్నే అడిదిక్కు రమ్మంటుండ్రు అని ఎవరు చెప్పిండ్రు? నేను చెప్పలే కదా. వాళ్ళ చేరికల కమిటీ అధ్యక్షుడే చేతులు ఎత్తిండు. అది నేను పేపర్లో చదివిన మాట చెప్తున్నా. సో వాళ్ళ చరిత్ర వాళ్ళే చెప్పిండ్రు. ఎవరు నాకు కాంగ్రెస్ బలమైన ప్రత్యర్థి అయ్యే అవకాశం ఉంది కదా. కాంగ్రెస్ మీ తెలంగాణ ఇచ్చే కాంగ్రెస్ కు 40-50 సీట్ల క్యాండిడేట్లు లేరండి. 40 ఇప్పుడు నా జిల్లాలోనే ఒక 6-7 సీట్లలో క్యాండిడేట్ పోటీ చేసేందుకు వాళ్ళేడ పోటీ అండి మాకు. సో ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, అంటే తెలంగాణ ఏర్పాటు ద్వారా మీరు రాజకీయ పార్టీలు ఏమీ లేకుండా ఓన్లీ బీఆర్ఎస్ ఒక్కటే ఉండేలాగా చేశారు పునరేకీకరణ ద్వారా. అది ఎవరైనా అనుకుంటే పొరపాటు. ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ప్రజలు
ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నిజంగా ప్రజలకు మనం ఇష్టం లేనప్పుడు, ప్రజలకు మనం పని చేయనప్పుడు ప్రజలు గడిపోసం కూడా గెలిపిస్తారు. ప్రజలు చాలా గొప్పవాళ్ళు, ప్రజలు మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయలేము. కానీ అల్టిమేట్గా ప్రజలు ఏంటంటే నియద్దారులు ఉంటారు, ప్రజల్లో బాగా ఆలోచిస్తారు. వాళ్ళకి తెలుసు ఉద్యమ నాయకుడే కేసీఆర్ ఉంటేనే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పుడు ఏ రోజైనా కేసీఆర్కు తెలంగాణ మీద ఉన్న ప్రేమ ఓ రాహుల్ గాంధీకో నరేంద్ర మోడీ గారికి ఉంటుందా? వీళ్ళకి పక్కా కేసీఆర్ తెలంగాణ బిడ్డ. మరి అంత కేసీఆర్కు తెలంగాణ మీద ఉన్న విజన్, తెలంగాణ ప్రజలకు ఏం కావాలనో, తెలంగాణ అభివృద్ధి విషయంలో ఆయనకు ఉన్నంత పట్టింపు ఇంకోరికి ఉంటుందా? మరి తెలంగాణ వదిలేసి దేశ నేత అవడానికి ప్రయత్నం ఎందుకు గొర్రె జరుగుతుంది? బలిస్తే గొల్ల ఆయనకు లాభం అండి. కేసీఆర్ ఎంత పెరిగితే తెలంగాణకు అంత లాభం. కేసీఆర్ జాతీయ నేత అయితే తెలంగాణ ప్రజలకు గర్వకారణం కదా. తెలంగాణ ప్రజలకు ఎంతైనా కేసీఆర్ ఎదుగుతుంది. మాకు ఇప్పుడు లడ్డు వడ్డించేటోడు మనోడైతే యాడున్నా దొరుకుతుందట. కేసీఆర్ బాగా ఎదిగిండి అనుకో తెలంగాణకు దొరకదా? ఇవాళ గుజరాత్కు నరేంద్ర మోడీ తీసుకుపోతలేడా? రేపు కేసీఆర్ ఎదిగి పెద్దవాడు అయింది అనుకో, అది తెలంగాణ ప్రజలకే కదా మేలు. సో ఇప్పుడు తెలంగాణ రేపు మీకు తెలంగాణ సెంటిమెంట్ అయిపోయింది. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ సెంటిమెంట్ అనేది సక్సెస్ఫుల్. రేపు ఎజెండా ఏంటి? మీరు రేపు ఎన్నికలకి 6 నెలల్లో చేసిన అభివృద్ధి, జరిగిన సంక్షేమ కార్యక్రమాలు, డెఫినెట్ గా కేసీఆర్ నాయకత్వం మాకు పెద్ద బలం. కేసీఆరే మాకు పెద్ద బలం. కేసీఆర్ కు పోటీ పడే నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నాడా? ఇదే బలాన్ని వాళ్ళ బలహీనతగా చూపిస్తూ ఉన్నారు. కేసీఆర్ ఎవరిని కలవరు, కేసీఆర్ ప్రజలను కలవరు, వినతి పత్రాలు తీసుకోరు, సెక్రటేరియట్కి వెళ్ళరు. ఇలాంటి క్యాంపెయిన్ పెద్ద ఎత్తున నడుస్తుంది కదా. మీరు చూస్తున్నారు కదా. ఇందాకే చెప్పింది అగైన్ నేను రిపీట్ చేస్తున్నా అనుకోకండి. దే హ్యావ్ నో పాయింట్. డిస్కషన్ దేని మీద జరగాలి? అరే ప్రజలకు మంచినీళ్ళు వస్తలేవు, ప్రజలకు కరెంట్ వస్తలేదు, రోడ్లు మంచిగా లేవు, సంక్షేమ పథకాలు అందుతలేవు, ప్రజల ఆకాంక్షలు నిలబెడతలేవు, ఎరువులు దొరకలేవు, కరెంట్ వస్తలేదు, పండిన పంట కొంటలేరు, ప్రాజెక్టులు కడతలేరు, గిది చెప్పాలి. ఇదన్నీ ఏందో కొడుగుడ్డు మీద ఈకలు వీకుడు ఏందండి? కానీ అల్టిమేట్ గా పాలకులు ప్రజల అవసరాలను గుర్తించాలి, ప్రజల స్థితిగతుల్లో మార్పు రావాలి. పెరిగిన పర్ క్యాపిటల్ ఇన్కమ్ సాక్ష్యం కాదా? పెరిగిన జిఎస్డిపి ఒక సాక్ష్యం కాదా? పండిన పంట ఒక సాక్ష్యం కాదా? జరుగుతున్న కార్యక్రమాలు కాదా? ఇది అసలు కేసీఆర్ విజన్. ఇప్పుడు బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ను వీడి వెళ్ళిపోతున్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇవన్నీ ఉత్తుత్త మాటలండి. మాకు స్వామి గౌడ్ గారు చేరతలేరా? మాకు ఎంతమంది బీసీ నాయకులు? నర్సయ్య గౌడ్ ఒక్కడు పోయిండు, ఇద్దరు వచ్చారు కాదే. మాకు భిక్షమయ్య గౌడ్ చేరిండు, స్వామి గౌడ్ చేరిండు. ఒక్కడు పోయిండు, ఇద్దరు వచ్చారు కాదే. పోయిండు ఒక్కడు, ఇద్దరు వచ్చారు కాదే. సో ఇప్పుడు తెలంగాణ రవికుమార్ కూడా వచ్చాడు, ముగ్గురు వచ్చారు, ఇద్దరు కాదు. ఇప్పుడు తెలంగాణలో మీ రాజకీయ ఎజెండా ఏంటి? మీరు అంటున్నారు దేశవ్యాప్తంగా బీజేపీని వ్యతిరేకించాలి అంటున్నారు. కొంతమంది అంటున్నారు బీజేపీకి మీకు లోపాయకార అనుబంధం సంబంధం. అది కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంటారు. ఎందుకంటే మమ్మల్ని ఇద్దరు ఒకటి చూపితే ఏమైనా ఓట్లు మాకేమైనా ఎక్కువ పడతాయేమో అని వాళ్ళు తనలాట. మాది ఒక్కటే పాలసీ, తెలంగాణ ప్రజలే హైకమాండ్. తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక అభివృద్ధి చేయడం, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం, ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలబెట్టడం, ప్రజలకు జవాబుదారితనంగా ఉండడమే మా పని. దేశవ్యాప్తం మీరు టీఆర్ఎస్లో కీలక నాయకులు కాబట్టి చెప్పండి. మీరు దేశంలో అంటున్నారు బీజేపీని వ్యతిరేకించాలని మీరు పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు. కాంగ్రెస్కి దగ్గర దూరమా? మేము ఎవరికి దగ్గర ఎవరికి దూరం కాదండి. ఈ దేశంలో ప్రజలకు దగ్గర, ఈ రాష్ట్రంలోని ప్రజలకు దగ్గర, మేము రైతులకు దగ్గర, మేము యువకులకు దగ్గర, మహిళలకు దగ్గర, ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా పనిచేస్తాం తప్ప ఒక పార్టీని గుడ్డిగా వ్యతిరేకించడమో, ఒక పార్టీకి దగ్గర కావడమో మా ఎజెండా కాదు. ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ దేశ ప్రజలకు ఏది మేలైతే దానికి దగ్గరగా మేము పనిచేస్తాం. అభివృద్ధి ఎజెండాతో వెళ్తా ఉంటున్నారు 6 నెలల్లో జరిగే ఎన్నికలకు. కానీ అభివృద్ధి ఎజెండాతో పాటు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? డెఫినెట్గా చెప్తాం. నినాదం ఏంటి? అది చెప్తాం కదా. మా పార్టీకి మా నాయకుడు కేసీఆర్ ఉన్నాడు, మాకు పాలిట్ బ్యూరో ఉంటుంది, మా క్యాబినెట్ ఉంటుంది, మాకు ఎలక్షన్ మేనిఫెస్టో ఉంటుంది, కమిటీ ఉంటుంది. తప్పకుండా మేము ఎన్నికల ముందు మేనిఫెస్టోని మీ ద్వారా ప్రజల ముందే పెడతాం. చేసింది చెప్తాం, చేయబోయేది చెప్తాం, తప్పకుండా మా నినాదం ఏందో చెప్తాం, అన్నీ చెప్పే ప్రజల దగ్గరికి వెళ్తాం. మనం పక్క రాష్ట్రాలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో చూసాం. జై శ్రీరామ్ వచ్చారు, హనుమాన్లు వచ్చారు, వచ్చారు. తెలంగాణలో రెడీగా ఉన్నారా ఇలాంటి నినాదాలు వీటిని ఫేస్ చేయడానికి? అవన్నీ వస్తాయి. చాలా మంది మాట్లాడుతుంటారు కదా, కారు స్టీరింగ్ ఏం చేతులు ఉన్నది, ఇవన్నీ కామన్ డైలాగ్. నిజంగా మీ స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంది? తెలంగాణ ప్రజల చేతుల్లో ఉంది. మా స్టీరింగ్ తెలంగాణ ప్రజల చేతుల్లో ఉంటుంది. మా స్టీరింగ్ ప్రజలు ఎటుపోమంటే గడిపోతుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా స్టీరింగ్ నడుస్తుంది. ప్రజల ఎజెండానే మా ఎజెండాగా మా స్టీరింగ్ నడుస్తుంది తప్ప ఇంకొకటి చేతుల్లో పెట్టే పార్టీ కాదు. ఇది ఒక ఉద్యమ పార్టీ. మీరు సింగిల్ గానే వెళ్తారా, ఎంఐఎంతో కలిసి వెళ్ళబోతున్నారు నెక్స్ట్ ఎలక్షన్? ఎంఐఎం మిత్రుత్వ పార్టీ తప్ప ఎప్పుడైనా మేము సింగిల్ గానే పోయినాం. సో వాళ్ళు ఎన్నికల తర్వాత
మా నాయకుడు మా కేసీఆర్ గారి విధానాలు వారికి పద్ధతులు నచ్చి మాకు అనుబంధంగా పనిచేస్తున్నారు అంతే తప్ప వారు ప్రభుత్వంలో భాగస్వామ్యం లేరు కదా. ఈరోజు పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఈరోజు కిషన్ రెడ్డి గోల్కొండ దగ్గర ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేశారు. సరే చేస్తూ చాలా కీలకమైన ఆరోపణలు చేశారు. తెలంగాణలో ఒక మాఫియా నడుస్తుంది, రియల్ ఎస్టేట్ మాఫియా, ఇంకో మాఫియా, ఆ మాఫియా, ఈ మాఫియా, చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తారు. ఎందుకంటే ఇంకా ఏం చెప్పాలి కిషన్ రెడ్డి, మేమేమన్నా ఢిల్లీకి వెళ్ళి ఇంత సపోర్ట్ చేసినాం, ఇన్ని స్కీములు తెచ్చినాం చెప్పుదామంటే ఏం లేదా, ఉద్యమం గొప్పగా చేసినామంటే చెప్పుకుందామంటే ఏం లేకపోయాయి, ఏదన్నా ఒకటి మాట్లాడదామంటే నీ డబుల్ ఇంజన్ అంతా ఉత్తది అయిపోయాయి, నీ డబుల్ ఇంజన్ ఆయిల్ ఇంజన్ లెక్క అయిపోయింది, డబుల్ ఇంజన్లు ఫెయిల్ అయిపోతున్నాయి, ఆ నినాదము ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల తీరు చాలా ప్రమాదకరంగా ఉంది. ఎందుకంటే మీరు గమనించండి, ఎక్కడ కూడా ఒక కన్స్ట్రక్టివ్గా ఒక ఇష్యూ మీద ఒక దాని మీద మమ్మల్ని ఎక్కడ కూడా వాళ్ళు క్రిటిసైజ్ చేస్తలేరు. ఓన్లీ బురద జల్లడం, అవినీతి అనడమో, కుటుంబం అనడమో, ఇట్లా ఈ నిందాపనిందలు నీలాపనిందలు వేసే ప్రయత్నం తప్ప కెన్ ది సే ఈ ఇష్యూలో మీరు ఫెయిల్ అయినరు, రైతుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, యువత విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ ఒక ఇష్యూ మీద మాట్లాడుతుండ్రా? దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంతో కంపేర్ చేసి ఇగో మీకంటే ఈ రాష్ట్రం బాగా చేసిందని చెప్పగలుగుతున్నారా? దెర్ ఇస్ నో ఇష్యూ. ప్రజల మౌలిక సౌకర్యాలను అద్భుతంగా కల్పించారు. ఇదే హైదరాబాద్ నగరంలో పీజేఆర్ పాపం ఉండంగా బతికుండంగా అరే హైదరాబాద్ కాడ బిందెలు పెట్టి లాస్ట్కి పాపం పెద్ద ఆయన బాయ్. ఇలా హైదరాబాద్లో బిందెలు ఉన్నాయండి, నీటి యుద్ధాలు ఉన్నాయండి, నీళ్ళ కోసం పోరాటం ఉన్నదండి. హైదరాబాద్ ప్రజలకు తెలియదా ఇవాళ ఎంత బ్రహ్మాండంగా మంచినీళ్ళు వస్తున్నాయో? కరెంటు విషయంలో ఇన్వర్టర్, కన్వర్టర్, జనరేటర్లతో ప్రజలు ఎంత గోసపడ్డారు. ఇవాళ టీవీ9 ముంగట కూడా జనరేటర్ ఉంటుండే, మీకు కూడా ఇప్పుడు జనరేటర్ అవసరం లేదు, మీకు కూడా మంచి క్వాలిటీ కరెంట్ ఇస్తున్నాం, అందరికీ ఇలా పవర్ ఇచ్చినాం. అంటే బేసిక్ ఇష్యూస్ మీద ఇలా అద్భుతమైన విజయం సాధించాం. అందువల్లనే ఇష్యూస్ లేక ఇలా కిషన్ రెడ్డి గారు కూడా గమ్మతండి, 9 ఏళ్ళకి ఇవాళ యాదికి వచ్చింది ఉత్సవాలు జరపాలని, నిన్నేళ్ళు ఎందుకో జరిపాయి, ఎలక్షన్లు వచ్చినాయి కనుక ఉత్సవాలు జరిపిండు. ఇదే కిషన్ రెడ్డి గారు ఆ రోజు తెలంగాణ ప్రజలు అందరు రాజీనామా చేయండి అంటే వాళ్ళకు ఉన్నదే 2 ఎమ్మెల్యేలు, ఎండల లక్ష్మి ఆయన బయలు నూకిండు, ఈయన మాత్రం గడ్డ కూర్చున్నాడు. ఈయన రాజీనామా చేయలే. ఆ రోజు ఉన్న 2 ఎమ్మెల్యేల రాజీనామా చేయకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా నిలబడ్డది కిషన్ రెడ్డి గారు. అయితే కిషన్ రెడ్డి గారు కూడా నేను అడుగుతున్నా, ఉత్సవాలు జరుపు సంతోషం, దానికి జరిపితే మేము వద్దనేది ఏమున్నది, ఎవరైనా జరుపుకోవచ్చు, తెలంగాణలో ఉండే ప్రతి పౌరుడికి హక్కు ఉంటుంది. కానీ కిషన్ రెడ్డి గారు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నారు కనుక, కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్నాడు కనుక, ఈ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి నేను డిమాండ్ కూడా చేసిన, నువ్వు జరుపుతున్నావు కదా, ఆ అక్క గోల్కొండ నుంచి మాకు సమాధానం చెప్పు, విభజన చట్టంలో ఉన్న వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది, గిరిజన యూనివర్సిటీ ఏమైంది, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది, మా 1350 కోట్లు వెనుకబడిన నిధులు ఎందుకు ఇస్తలేరు, మాకు జాతీయ ప్రాజెక్టు ఎందుకు ఇయ్యరు, మా ఐటీఐఆర్ని ఎందుకు రద్దు చేసిండ్రు, దీనికి సమాధానం చెప్తే ప్రజలు డెఫినెట్గా కిషన్ రెడ్డి వైపు చూస్తారు. ఇది అది అని మా మీద ఆరోపణలు చేస్తే జనం నచ్చరు. జనం చాలా తెలివైన వాళ్ళు. అల్టిమేట్గా ప్రజలకు ఎవరు మేలు చేస్తారు, ప్రజలకు తమ ఆకాంక్షలు నెరవేర్చటోళ్ళు ఎవరు? నువ్వు బురద జల్లుతా, నేను అబద్ధాలు చెప్తా, గోబల్స్ ప్రచారం చేస్తా అంటే అట్లా నమ్మే కాలం కాదు. 9 సంవత్సరాలు అయిపోయింది, మీ మీద అసంతృప్తి ఎవరికి ఉండదా? తెలంగాణలో ఉన్న అసంతృప్తి ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండి ప్రతిపక్షాలు చెప్తున్న మాటలు వినలేరంటారా? రజనీ గారు, అసంతృప్తి ఉంటుంది, అదేవిధంగా సంతృప్తి ఉంటుంది. ఇప్పుడు సరే కొద్దిమంది డెఫినెట్గా మేము 100% రీచ్ కావడానికి మేమేం దేవుళ్ళం కాదు, దేవుడే మనం 10 వరాలు కోరితే 10 ఇయ్యడు. కానీ మేము మాకుండే అడ్డంకులు, కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం రాకపోవడము, మధ్యలో కరోనా రావడము, ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక పురోగతి మందగించడము, కొన్ని హర్డిల్స్ వచ్చినాయి. బట్ స్టిల్ సంతృప్తి ఉంటుంది కదా. ఇవాళ 65 లక్షల మంది రైతులకు నేరుగా రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్ ఇచ్చినమే, ఆ 65 లక్షల్లో సంతృప్తి ఉంటుంది కదా. ఆ రోజు మేము 2018లో ఎన్నికలకు పోయినప్పుడు ఏమన్నారు తెలుసా? ఈ రైతు బంధు ఓట్ల కోసం స్టార్ట్ చేసిండ్రు, 2017లో మేము స్టార్ట్ చేసినాం, 5 ఏడాది అయిపోగానే బంద్ అయిపోతుంది, ఎలక్షన్ కాగానే రైతు బంధు రాదన్నారు. కానీ ఇలా పర్ఫెక్ట్గా రైతు బంధు నడుస్తుంది కదా. సో సంతృప్తి కూడా పెరుగుతుంది. ఇలా పండిన పంట, ఇలా రైతులు ఎవరికి పోతాయి డబ్బులు? 1 కోటి మెట్రిక్ టన్నుల నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నులు పెరిగినప్పుడు ఆ సంపద రైతుల జేబుల్లోకి పోతుంది కదా, రైతుల ఇళ్లలోకి పోతుంది కదా, డెఫినెట్గా అక్కడ సంతృప్తి వస్తుంది కదా. సో అట్లా ఎక్కడన్నా కొంత మాకు డిసడ్వాంటేజ్ ఉండొచ్చు పొలిటికల్ పార్టీగా, ఒక ప్రభుత్వంలో ఉన్న పార్టీగా. వీ మే నాట్ బి ఏబుల్ టు డెలివర్ 100%, బట్ ఎట్ ద సేమ్ టైం కొన్ని చోట్ల అద్భుతమైన ప్రగతి సాధించినాం. ఇలా ఐటీ రంగంలో బెంగళూరును దాటినాం. లాస్ట్ ఇయర్ ఉద్యోగ కల్పన రేటులో వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. సో అక్కడ ఒక పాజిటివ్నెస్ వచ్చింది, రైతుల్లో ఒక పాజిటివ్నెస్ వచ్చింది. సో ఇట్లా మాకు పాజిటివ్ సెక్టార్స్ కూడా ఉన్నాయి. నిన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు, కొన్ని రాష్ట్రాల్లో పోతే
అసలు రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. మన రాష్ట్రంలో ఏ పల్లెటూరుకు పోయినా కూడా చక్కటి రోడ్లు ఉన్నాయని చెప్పి ప్రజలు అక్కడ కూడా ఒక పాజిటివ్నెస్ ఉంటుంది. కరెంటు విషయంలో మంచి మహిళలు ఎంత పాజిటివ్ ఉంటారు. ఆ రోజుల్లో నీళ్లు కొట్టి కొట్టి చేతులు నొప్పి పెట్టినాయి, వాళ్ళకి మోసి మోసి భుజాలు కాయలు కాసినాయి. అటువంటి మహిళలు ఇవాళ వంటింట్లోకి నీళ్ళు వస్తున్నాయి. మొన్న ఏదో ఊర్లో పోయి ఒక ముసలామెను అడిగితే అన్నది, ఏముంది బిడ్డ పొయ్యి కాడికే నీళ్ళు వస్తున్నాయి. ఇప్పటి కోడళ్ళు అదృష్టవంతులు, వెనకట మోసి మోసి నా భుజం వంగిపోయింది బిడ్డ అన్నది ఒక ముసలామె. ఇది టీవీలో కూడా వచ్చింది, సోషల్ మీడియాలో. సో డెఫినెట్గా మహిళలు ఎంత సంతోషంగా ఉంటారు. హౌ పాజిటివ్ దే ఆర్. మహిళల్లో పాజిటివ్ ఉంటుంది, యూత్లో పాజిటివ్ ఉంటుంది, రైతుల్లో పాజిటివ్ ఉంటుంది. సో దెర్ ఆర్ ఏరియాస్ మాకు పాజిటివ్గా ఉండే సెక్టార్స్ కూడా చాలా ఉన్నాయి. రైట్ హరీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మీ టైం కేటాయించినందుకు. తెలంగాణ 9 సంవత్సరాలలో సాధించిన ప్రగతి గురించి చెప్పారు. అయితే బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వస్తున్నారు. కిషన్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు, 9 సంవత్సరాల్లో తెలంగాణ ఎలా ఉంది అనేది ఆయన అభిప్రాయాలు ఏంటో బ్రేక్ తర్వాత తెలుసుకుందాం.